సినారియో మన టెస్ట్ కేస్ అనేవి ఎప్పుడూ కూడా యాక్సెప్టెన్స్ క్రైటీరియా బేస్ చేసుకొని రాయాలి కదా! సో, హ్మ్. ఇప్పుడు మన యాక్సెప్టెన్స్ క్రైటీరియా ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఫీచర్ దేని గురించి మాట్లాడుతుంది. దాన్ని బట్టి మనం మన టెస్ట్ కేసెస్ అన్నీ రాయాలి. రాసినప్పుడు మనం ఏం సో, చూసుకోవాలి? ఇక్కడ లాగిన్ కాదు. రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫిల్ చేసే రిజిస్ట్రేషన్ ఫార్మ్ చేసేటప్పుడు ఇది ప్రాసెస్. యాహ్! సో, థిస్ ఈస్ నాట్ ద లాగిన్ ప్రాసెస్. థిస్ ఈస్ ఇదేంటి నాకదే వచ్చి నేను ఆ కాలమ్ సెపరేట్‌గా లేదు కదా! నాకనిపించింది అక్కడ టర్మ్ ఏం పెట్టాలి అని నేను ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ థింక్ చేసి మళ్ళీ ఇదే పెట్టాను. అంటే మీరు లైక్ మనకేమి టర్మినాలజీ వైస్ కాదు. బట్ జస్ట్ బేసిక్ హ్మ్. లైక్ హ్మ్. అర్థం చేసుకోవడం హ్మ్. అనమాట స్టోరీని. ఇప్పుడు మీరు హ్మ్. ఆ స్టోరీ చదివితే దేని గురించి మాట్లాడుతుంది? వాడేమంటున్నాడు? అకౌంట్ క్రియేషన్ ఫార్మ్ అంటున్నాడు. క్రియేషన్ హ్మ్. ఫార్మ్‌లో ఏమంటున్నాడు? రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో మీరు గనక రిజిస్ట్రేషన్ ఫార్మ్ గనక హోమ్ పేజ్ నుండి యాక్సెస్ చేస్తే, అప్పుడు మీరు డీటెయిల్స్ ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్ అన్నీ ఇస్తే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. ఇవన్నీ ఆ! ఏంటి? మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటున్నాడు. సో, ఈ హ్మ్. మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్నీ ఫిల్ చేస్తే అప్పుడు సక్సెస్‌ఫుల్ అవుతాడు అంటున్నాడు. అది ఫస్ట్ హ్మ్. సినారియో. సో, ఈ ఫస్ట్ హ్మ్. సినారియో బట్టి మనం ఏం టెస్ట్ కేస్ అనుకోవచ్చు? ఫస్ట్‌ది వెరిఫై థట్ యూజర్ ఈస్ ఏబుల్ టు రిజిస్టర్ సక్సెస్‌ఫుల్లీ అపాన్ ఫిల్లింగ్ ఔట్ ఆల్ ద మ్యాండేటరీ డీటెయిల్స్. ఓకే. ఇప్పుడు నాకర్థమైంది. యాహ్! సో, బ్రాకెట్‌లో ఈ నేమ్స్ అన్నీ రాసుకోవాలి. ఫస్ట్ అది నేమ్, బర్త్ లాస్ట్ డీటెయిల్స్ నేమ్ కావచ్చు, నీకు లేకపోతే ఆహ్, అన్నీ ఫస్ట్ నేమ్ ఇవ్వాలి. కావచ్చు. ఒకటి అని కాదు. అక్కడ వాడు యాహ్! ఏదైతే ఫస్ట్ మనకి పాయింటర్స్‌లో ఇప్పుడు ఇప్పుడు ఇచ్చాడో నేనిక్కడ లాగిన్ డీటెయిల్స్‌లో గూడా వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ ద వాలిడ్ ఈమెయిల్ ఐడీ అని ఇచ్చాను. దట్స్ ఓకే. అది అది మీరు ఎందుకంటే రాసిన డైరెక్ట్ టెస్ట్ లాగిన్ కేసెస్ చేస్తున్నా కరెక్టే. కాబట్టి. మీరు రాసిన టెస్ట్ కేసెస్ ఫార్మాట్ కరెక్టే. ఇది నేను మొన్న ఆ! చూసాను. నేను స్టోరీ చూడలేదు. లేకపోతే మొన్నే చెప్పేదాన్ని. సో, హ్మ్. టెస్ట్ కేసెస్‌లో ఇప్పుడు మీరు వెరిఫై దట్ బట్ ఇక్కడ పెట్టారు, ఫస్ట్ షుడ్ అప్పుడు కూడా పెట్టారు, ఇప్పుడు స్టెప్స్ ఇది కూడా రాసారు. ఫస్ట్‌ది రాంగే కదరా! వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ అపాన్ ద గివింగ్ వాలిడ్ నేమ్ ఇన్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్ అని ఇచ్చాను గదా! వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ అపాన్ యాహ్! ఇది తప్పు. సో, ఇది ఇది కూడా తప్పే గదా! అప్పుడు. తప్పే. రిజిస్టర్ ఆ! సో, ఇక్కడ మీరు రాసేటప్పుడు ఏంటంటే, ఈ కింద ఉన్నాయి కదా! ఇగ ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీల్డ్ అని రాసారు. ఓకే. ఫైన్. మనం రాసేటప్పుడు ఎలా రాయాలి అనేసంటే ఫస్ట్ ఓవరాల్ సినారియో మీద ఫోకస్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఫస్ట్ హ్మ్. యాక్సెప్టెన్స్ క్రైటీరియా చూసినప్పుడు వెరిఫై దట్ యూజర్ ఈస్ గివింగ్ వాలిడ్ బర్త్ డీటెయిల్స్ ఆర్ వాలిడ్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇదేంటి వైల్ ఫిల్లింగ్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని కూడా ఇవ్వచ్చు కదా! కానీ అది చెప్తున్నాను. సో, 2 థింగ్స్ హ్మ్. ఉంటాయి. ఒకటి హై లెవెల్ సినారియో లైక్ హ్మ్. ఓవరాల్ మొత్తం ఇవ్వడం. నెక్స్ట్ ఇంకోటి హ్మ్. మనకి సెకండ్ హెడ్డింగ్ చూస్తే మీరు యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో కూడా ఇట్ ఈస్ కాల్డ్ హ్మ్. యాస్ ఫీల్డ్ వాలిడేషన్స్. హ్మ్. సో, ఫీల్డ్ వాలిడేషన్స్‌కి అది ఓన్లీ ఆ ఫీల్డ్ వరకు మాత్రమే చెక్ చేస్తుంది. అది రిజిస్ట్రేషన్ అవుతుందా హ్మ్. లేదా అని చెక్ చేయట్లేదు. ఓకే. ఓకే. సో, ఇప్పుడు రిజిస్టర్డ్ ఫార్మ్. ఆహ్, వెరిఫై ద యూజర్ ఈస్ సో, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. ఫీల్డ్ ఫస్ట్ వాలిడేషన్స్‌లో చెప్పరా? హ్మ్. ఫస్ట్ 0 అదే ఫస్ట్ టెస్ట్ కేస్‌లో వెరిఫై దట్ యూజర్ ఈస్ హ్మ్. ఏబుల్ టు రిజిస్టర్ సక్సెస్‌ఫుల్లీ అపాన్ ఫుల్ ఫిల్లింగ్ ఔట్ ఆల్ ద మ్యాండేటరీ డీటెయిల్స్. బ్రాకెట్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రెస్ ఆ మిగిలిన ఫీల్డ్స్ అక్కడ ఇచ్చినయన్నీ ఇవ్వాలి. ఓహ్! ఫస్టే ఇచ్చేయాలన్నీ. ఇచ్చేయాలి. ఎందుకంటే ఫస్ట్ వాడు అడిగిందేంటి? అన్నీ ఇస్తేనే రిజిస్ట్రేషన్ హ్మ్. సక్సెస్‌ఫుల్ అవ్వాలి అని. అదే ఒక పాజిటివ్ వెరిఫై టెస్ట్ కేస్. యూజర్ నెగెటివ్ ఈస్ టెస్ట్ ఏబుల్ కేస్ టు ఏంటి? రిజిస్టర్ వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు రిజిస్టర్ ద నేను ఇక్కడ రాస్తాను. నేను ఓన్లీ జస్ట్ సినారియోస్ రాస్తాను ఇక్కడ. అదేంటి రిజిస్ట్రేషన్ ఫార్మ్. డిస్క్రిప్షన్ రాస్తాను. వెరిఫై దట్ యూజర్ హ్మ్. ఈజ్ ఏబుల్ టు రిజిస్టర్ సక్సెస్‌ఫుల్లీ అపాన్ గివింగ్ ఆల్ ద అపాన్ ఫిల్లింగ్ ఔట్ ఆల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్. ఓకే. ఆ తర్వాత ఒక్కొక్కటి వెరిఫై చేసుకున్నట్టు రాసుకోవచ్చు. అది రాసే ముందు ఇది ఫస్ట్ హ్మ్. పాజిటివ్ కేస్ కదా! మరి దీని నుండి కూడా మనం ఒక హ్మ్. నెగెటివ్ కేస్ డిరైవ్ చేయాలి కదా! సో, నెగెటివ్ హ్మ్. కేస్ ఏంటి? ఇప్పుడు అన్నీ ఫిల్ చేస్తే అవుతుందంటున్నాము. ఏదైనా ఒక ఫీల్డ్ హ్మ్. మర్చిపోతే? అవ్వకూడదు కదా!
హ్మ్. అది నెగెటివ్ కేస్. సో నెగెటివ్ ఒకటి మర్చిపోతే అవ్వకూడదు. ఇంకొకటి అది కాకుండా ఇప్పుడు 13 ఇయర్స్ కాకుండా ఇప్పుడు మినిమమ్ అవి 13 అవి ఇయర్స్ అని ఫీల్డ్ లెవెల్ చెప్పేసి అయి చెప్తాను. అయి ఎలా రాయాలో నెక్స్ట్ చెప్తాను. ఇది చూడండి. సో వెరిఫై దట్ యూజర్ ఈస్ నాట్ ఏబుల్ టు రిజిస్టర్, లేకపోతే ఇంకేం రాయొచ్చు, యూజర్కి ఏదైనా మెసేజ్ కనిపిస్తుంది అనుకోండి. వెరిఫై దట్ హ్మ్. యూజర్ ఇస్ డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్ అపాన్ నాట్ ఫిల్లింగ్ ఆల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ హ్మ్. బిఫోర్ సబ్మిషన్. సో సబ్మిట్ చేసే ముందు మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయకపోతే యూజర్కి ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుందా లేదా హ్మ్. అనేది చెక్ చేయాలి. అది హ్మ్. కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు యాక్సెప్టెన్స్ క్రైటీరియా నెక్స్ట్ పాయింట్ చూస్తే ఏముంది, ఫీల్డ్ వ్యాలిడేషన్స్ ఉంది. ఈచ్ హ్మ్. ఫీల్డ్ షుడ్ వ్యాలిడేట్ ద ఫాలోయింగ్: ఫస్ట్ నేమ్ ఆర్ లాస్ట్ నేమ్ అలౌస్ ఫస్ట్ ఓన్లీ నేమ్ అండ్ లాస్ట్ నేమ్. ఆల్ఫాబెటికల్ ఆ నేమ్‌లో క్యారెక్టర్స్. ఓన్లీ ఆల్ఫాబెటిక్ ఫార్మే ఉండాలి. నంబర్స్ కలవకూడదు. నేను అది కూడా పెట్టాను. యా బట్ ఇదేంటి కింద పెట్టాను చూడండి. అదే ఇప్పుడు మీరు ఏం రాశారంటే ఇక్కడ వెరిఫై వెరిఫై దట్ దట్ యూజర్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అని రాశారు. ఫస్ట్ అది రాంగ్. ఓకే. హ్మ్. అది అపాన్ తీసేసి రిజిస్టర్ సక్సెస్‌ఫుల్ ఇదేంటి వైల్ రిజిస్టరింగ్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పేసి వైల్ ఫిల్లింగ్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని చెప్పేసి పెట్టొచ్చు. వైల్ ఫిల్లింగ్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ కరెక్టే అక్క. కానీ ఇక్కడేంటి, మనం ఫీల్డ్ వ్యాలిడేషన్స్ ఎప్పుడూ కూడా హ్మ్. అవ్వకపోతే కదా. ఫీల్డ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఇప్పుడు అది హ్మ్. ఆల్ఫా ఆల్ఫా వాడేమంటున్నాడు, ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్ మాత్రం అలౌ చేస్తుంది అంటాడు. అప్పుడు యూజర్ హ్మ్. నెగెటివ్ ఇంటిజర్స్ ఇస్తే ఏమవుతుంది అనే టెస్ట్ కేస్ కదా మనం రాయాలి. నేను రాసాను చూడరా అది. వెరిఫై దట్ యూజర్ థర్డ్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి రాశారు. వెరిఫై దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ అపాన్ వ్యాలిడ్ నేమ్ రాశారు. లాగిన్ అపాన్ వ్యాలిడ్ బర్త్ డీటెయిల్స్ రాశారు. వ్యాలిడ్ బర్త్ డీటెయిల్స్, వ్యాలిడ్ పాస్వర్డ్, లెఫ్ట్ విత్ ఎంటీ ఆర్ బ్లాంక్ ఇన్ ద పాస్వర్డ్. ఇది కూడా పాస్వర్డ్, ఇది కూడా పాస్వర్డ్, ఇది ఓటీపీ. ఇది లేదు. మనం ఇవాళ నేను చెప్తానులేండి ఎలా రాయాలో. సో నెక్స్ట్ ఇంకో స్టోరీ ఇస్తాను, అప్పుడు ట్రై చేద్దాం. ఇవాళ జస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మన నెక్స్ట్ ఫీల్డ్ లెవెల్. స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి కదా అన్ని. సో ఫీల్డ్ వ్యాలిడేషన్స్ గురించి చూస్తే ఇప్పుడు మనము వెరిఫై హ్మ్. దట్ ఇప్పుడు అలౌస్ ఓన్లీ ఆల్ఫాబెటిక్ క్యారెక్టర్స్ అంటున్నాడు. అంటే యూజర్ ఒకవేళ ఇంటిజర్స్ ఇస్తే యూ షుడ్ గైడ్ ద యూజర్. ఇప్పుడు యూజర్ జర్నీ ఎలా ఉండాలి, ఇప్పుడు మీరు ఒక అప్లికేషన్ వాడుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, మీరు తెలియకుండా యూజర్ నేమ్లో అది ఓన్లీ కాదురా ఇప్పుడు ఒక్కసారి ఉండు. ఇక్కడ చూడు ఇక్కడ ఇదేంటి థర్డ్ దాంట్లో వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ అపాన్ ద గివింగ్ వాలిడ్ నేమ్ ఇన్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్ అని చెప్పేసి అని ఇచ్చాను గదా! అవునక్క. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హ్మ్. లాగిన్ సినారియో కాదు కదా. ఆ! ఆల్సో లాగిన్ సినారియో కాదు. అండ్ అది ఆల్సో ఓన్లీ ఫస్ట్ రిజిస్ట్రేషన్ నేమ్ ఫార్మ్ లాస్ట్ నేమ్ ఫిల్లింగ్ ఇస్తే సినారియో. సరిపోదు కదా. ఆ! ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్తో పాటు ఇంకేం ఇవ్వాలి మనం, మొబైల్ నెంబర్, అదర్ పాస్వర్డ్, డేట్ డీటెయిల్స్. ఆఫ్ బర్త్ అన్నీ ఇస్తేనే కదా లాగినో రిజిస్ట్రేషనో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ మీరు అన్నీ ఇస్తే అవుతుంది. ఈ రెండు హ్మ్. వ్యాలిడ్ ఇచ్చేస్తే అవ్వదు కదా. హ్మ్. అప్పుడు మీరు ఓన్లీ ఆ రెండింటికి ఎలా రాస్తాము. ఓకే. అన్నిటికి కలిపి ఇవ్వాలి. అన్ సో హోల్ సినారియోలోనేమో అన్నిటికి కలిపి ఇవ్వాలి. అండ్ హ్మ్. ఇండివిజువల్ వ్యాలిడేషన్స్ కూడా చేస్తాము. కానీ అది ఎలా చేస్తామంటే హ్మ్. ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ నేమ్‌లో ఉందిరా. ఫస్ట్ నేమ్‌లో నేనేదో ఒక నంబర్ యాడ్ చేశాననుకో. సెకండ్ నేమ్ ఫుల్ ఆల్ఫాబెటిక్ ఇచ్చాననుకో. అప్పుడు 2 డిఫరెంట్ సినారియోస్ రాయాలి గదా! సారీ 2 కాంబినేషన్. డిఫరెంట్ టెస్ట్ కేసెస్ రాయాలి కదా! సో హోల్ సినారియో, హ్మ్. కాంబినేషన్ సినారియోస్, ఫీల్డ్ హ్మ్. లెవెల్ వ్యాలిడేషన్స్ హ్మ్. చేస్తాం. సో హ్మ్. కాంబినేషన్ సినారియో ఏంటి ఇక్కడ మనకి, కొన్ని వ్యాలిడ్ కొన్ని ఇన్వాలిడ్. అంటే మనం ఇక్కడ ఎర్రర్ మెసేజ్ ఎందుకు వస్తుంది, అన్నీ ఫిల్ చేయట్లేదు, కొన్నే ఫిల్ చేస్తున్నాం. సో ఈ సిచ్యుయేషన్లో మీరు కాంబినేషన్ సాటిస్ఫై చేసేసారు. హ్మ్. ఓకే. ఇప్పుడు మనం ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్స్కి వచ్చామనుకోండి. వెరిఫై దట్ యూజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ ఫీల్డే తీసుకుందాం. సో ఫస్ట్ నేమ్ ఫీల్డ్ అండ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్ రెండింటికి కూడా ఆల్ఫా న్యూమరికల్సే కదా. సో రెండింటికి కలిపి ఒకటే రాద్దాం. సో వెరిఫై దట్ యూజర్ ఇస్ displayed with an error message upon giving invalid username బ్రాకెట్లో, లేకపోతే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అని రాయడం ఇష్టం లేకపోతే యూ కెన్ ఆల్సో రైట్ అస్ అపాన్ గివింగ్ న్యూమరిక్స్ ఆర్ నంబర్స్ ఆర్ ఎనీథింగ్ ఆర్ ఇంటిజర్స్ ఇన్ ద న్యూమరికల్స్ అనే కాదు, స్పెషల్ క్యారెక్టర్స్ కూడా కదా. హ్మ్. సో న్యూమరిక్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ హ్మ్. in the first name and last name fields. హ్మ్.
ఇదేంటి నెగెటివ్ సినారియో. సో, హ్మ్. ఈ నెగెటివ్ సినారియో కవర్ చేస్తే మీకు పాజిటివ్ వెరిఫై చేయాలనుకుంటున్నారనుకోండి. వెరిఫై దట్ రెండిటికి మీనింగ్ ఒకటే అయిపోద్ది. సో, అందుకని మనం 2 హ్మ్. రాయక్కర్లేదు. సో, ఏంటి వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు ఎంటర్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇన్ ద ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఫీల్డ్స్. ఇప్పుడు మనం పైన రాసిన దానికి, కింద రాసిన దానికి తేడా ఏంటి? వర్డింగ్ డిఫరెంట్ తప్ప, ఇప్పుడు మనం ఇక్కడ హ్మ్. ఏం చేస్తాము? ఎంటర్ ఓన్లీ ఆల్ఫాబెట్స్ అంటే ఆల్ఫాబెట్స్ మాత్రమే ఎంటర్ చేయగలుగుతున్నాడా ఆల్ఫాబెట్స్ ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత రిమైనింగ్ ఎంటర్ చేస్తున్నాడా లేదా చెక్ చేస్తాము. హ్మ్. పైనైనా అంతే కదా! సో, హ్మ్. ఎర్రర్ మెసేజ్ రావాలి అని అంటున్నాము. సో, ఈ హ్మ్. కింద దానిలో ఇంకా స్పెసిఫిక్‌గా వి ఆర్ ట్రైయింగ్ ఔట్ ద పాజిటివ్ సినారియో. పై హ్మ్. దానిలో యూ ఆర్ కవరింగ్ ద ఎర్రర్ మెసేజ్ యాస్ వెల్. ఎర్రర్ మెసేజ్ ఏం రావాలో అది కూడా కవర్ చేస్తున్నాము. సో, హ్మ్. ఈ 2 ఇక్కడ రాసుకోవచ్చు. థర్డ్ సినారియోలో ఇప్పుడు ఆ ఫీల్డ్‌లో వచ్చేసరికి మనం అంటే ఆల్ఫాబెటిక్ ఫార్మ్‌లోనే ఇవ్వమన్నారు. సో, నేను వచ్చేసరికి నేను నంబరిక్ ఫార్మ్ గూడా ఇచ్చేసాను. అది యాక్సెప్ట్ చేసేసింది. అది గూడా నెగెటివ్ సినారియోనే గదా! అది యాక్సెప్ట్ చేసిందనుకోండి, అప్పుడు అది డిఫెక్ట్ కదా! మనకి రిక్వైర్మెంట్ ఏం చెప్తుంది? హ్మ్. నంబర్స్ యాక్సెప్ట్ చేయకూడదని చెప్తుంది. ఒకవేళ అవును. అది చేసేస్తే అప్పుడది అప్పుడు డిఫెక్ట్ ఏమైద్ది? రైజ్ చేయాలి. డిఫెక్ట్ రైజ్ చేయాలి. రైట్. హ్మ్. గుడ్. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్‌కి ఇలా రాసాం గదా! మరి మొబైల్ నంబర్‌కి ఇప్పుడు హ్మ్. మీరేం రాస్తారో చెప్పండి? మొబైల్ నంబర్‌కి ఏమిచ్చాడంటే అక్కడ, మొబైల్ నంబర్ మస్ట్ హావ్ ఎ వాలిడ్ కంట్రీ కోడ్ అండ్ హ్మ్. కెన్ బి ఓన్లీ 10-15 డిజిట్స్. సో, ఈ సినారియో ఈ లైన్ ఇచ్చాడు మనకి రిక్వైర్మెంట్‌లో. దాన్ని ఫీల్డ్ లెవెల్ ఇప్పుడు ఎలా రాసామో అలానే రాయాలి. సో, దీనికి మీరు పాజిటివ్ అండ్ నెగెటివ్ ఏం ఆలోచిస్తారు మొబైల్ నంబర్‌కి? మొబైల్ నంబర్‌కి సో, ఇప్పుడు మొబైల్ నంబర్ వచ్చేసి 10 డిజిట్స్ ఉండాలని చెప్పారు. 10-15 అంటున్నాడు. 10-15 ఉండాలని చెప్పారు. హ్మ్. సో, దానికి మళ్ళీ కంట్రీ కోడ్ ఇచ్చి చూడాలి. కంట్రీ దానికి కోడ్ ముందు. గూడా వాలిడ్ కంట్రీ కోడ్ ఉండాలంటున్నాడు. వాలిడ్ ఆ! హ్మ్. వాలిడ్ కంట్రీ కోడ్. సో, ఇప్పుడు మీరు అప్పుడు ఏమని ఫ్రేమ్ చేస్తారు సెంటెన్స్? సెంటెన్స్ ఒక్కసారి. వెరిఫై వెరిఫై ద యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ కిన్ అహా! లాగిన్ కాదు. ఇక్కడ మనం హోల్ సినారియో చేయట్లేదు. మనం ఓన్లీ ఫీల్ ఆ! చేస్తున్నాం. సో, ఇక్కడ మీరు లాగినా, రిజిస్ట్రేషనా పక్కన పెట్టాలి మనం. ఇప్పుడు హ్మ్. నేను పైన ఎక్కడైనా మీకు ఇక్కడ రాసానా వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు రిజిస్టర్ సక్సెస్‌ఫుల్లీ. ఎందుకంటే అన్నీ ఇస్తేనే సక్సెస్‌ఫుల్ అవుతాడు. ఇది హ్మ్. రిజిస్ట్రేషన్ ఫార్మే. ఓకే. ఫిల్లింగ్ ఇంకా ఔట్. ఇంకా మనం ఇంకా డీటెయిల్‌గా రాయాలంటే దీన్ని ఇక్కడ ఇన్ ద రిజిస్ట్రేషన్ ఫార్మ్ రాసుకుందాం పక్కన. హ్మ్. మామూలుగా అయితే మనకి ఆ టెస్ట్ కేస్ ఐడీలోనే తెలిసిపోయిద్ది. అది రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో మనం చేస్తున్నామని. ఇంకా మీకు ఇంకా క్లారిటీగా రావడం కోసం ఇలా రాద్దాం. ఇక్కడ నేను ఎక్కడ యూజర్ సక్సెస్ఫుల్‌గా రిజిస్టర్ అయిపోతున్నాడు, రిజిస్టర్ అవ్వట్లేదు. నేను ఆ మెన్షన్ ఇవ్వలేదు. ఈ రెండిట్లోని మీరు గమనిస్తే. నేను ఓన్లీ హోల్ హ్మ్. సినారియోలో రాసాను. హోల్ టెస్ట్ కేస్‌లో లైక్ వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ అన్ని వాలిడేటరీ ఇస్తే. హ్మ్. ఆల్ ద మ్యాండేటరీ ఫీల్డ్స్ విత్ వాలిడ్ డీటెయిల్స్ కొడదాం. ఓకే. ఇప్పుడు చెప్పండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? ఒకటి ఎర్రర్ మెసేజ్ చూస్తున్నాం. ఒకటి వాలిడ్ చూస్తున్నాం. సో, ఇన్ ద సిమిలర్ కేస్ మొబైల్ నంబర్‌కి రాయాలంటే ఫస్ట్ వాలిడ్‌ది చెప్పండి పోనీ మీకు అది ఈజీగా ఉండిద్ది కదా! 1 సెకండ్ అది ఓపెన్ చేస్తున్నా స్టోరీ. యూజర్ స్టోరీ ఓపెన్ చేస్తున్నా. హ్మ్. యాహ్! మొబైల్ నంబర్ ఆర్ ఈమెయిల్ అడ్రెస్. సో, మొబైల్ నంబర్‌ది చెప్పండి. ఆ! మొబైల్ నంబర్‌దే చెప్తున్నాను. మొబైల్ నంబర్ మస్ట్ హావ్ వాలిడ్ కంట్రీ కోడ్ అండ్ 10-15 డిజిట్స్. సో, అసలు మొబైల్ నంబర్ అని ఈమెయిల్ ఐడీ లేకుండా మనం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెక్ చేస్తాము. ఎంప్టీ వదిలేసి. నెగెటివ్. పాజిటివ్ వచ్చేసరికి ఇదేంటి కంట్రీ కోడ్ వాలిడ్ కంట్రీ కోడ్ ఆహ్, అను 15 డిజిట్స్ ఇచ్చేసి వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ కేస్ రాస్తాం. హ్మ్. సో, ఇక్కడ మీరు ఫస్ట్ చెప్పినది ఏంటంటే లైక్ నంబర్ ఒకవేళ వాలిడ్ ఇవ్వకపోతే హ్మ్. వదిలేస్తే బ్లాంక్‌గా వదిలేస్తే ఫస్ట్ అనన్నారు. కంపల్సరీ ఇప్పుడు +9 ఇదేంటి 91 ఇండియా కోడ్. హ్మ్. అది పెట్టేసేసి మొబైల్ నంబర్ ఇచ్చేసేసి సో, వస్తుందా అదేంటి లాగిన్ అవుతుందా లేదా అని చెప్పేసి చూస్తాము.
లాగిన్ అవ్వట్లేదు అక్కడ. లాగిన్ కాదు. ఇవ్వగలుగుతున్నామా లేదా? అక్కడ వరకే. ఓకే. ఇవ్వగలుగుతున్నామా లేదా అని హ్మ్. చెప్పేసి ఎంటర్ చేయగలుగుతున్నామా లేదా? దట్స్ కరెక్ట్. ఎంటర్ హ్మ్. చేయగలుగుతున్నామా లేదా అనేది కరెక్ట్. సో, ఇప్పుడు ఆ! మీరు ఇక్కడ చూస్తే మనం అప్పుడు ఎలా రాస్తాం? వెరిఫై దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు గివ్ అట్ మాక్సిమం ఓన్లీ 10 to 15 digits. Is able to give between 10 to 15 digits including country code, హ్మ్. including valid country code in the mobile number field. ఓకే, ఇది ఒక సినారియో, హ్మ్. ఒక టెస్ట్ కేస్. సో ఇప్పుడు ఇందులో హ్మ్. నెగిటివ్ సినారియో ఏంటంటే రెండు రాసుకోవచ్చు. ఒకటేంటి? హ్మ్. వెరిఫై దట్ యూజర్ ఇస్ displayed with an error message ఎర్రర్ మెసేజ్ upon giving valid country code but an invalid mobile number which is less than 10 digits. హ్మ్. ఇదొక నెగిటివ్ కేస్. ఇంకోటి ఏంటి? 15 డిజిట్స్. ఇటు ఎక్స్ట్రీమిటీస్ ఉన్నాయి కదా మనకి. ఎప్పుడైనా ఇటు హ్మ్. అటు 2 బౌండరీస్ ఉన్నప్పుడు ఇప్పుడు తక్కువకి చూసారు, మరి ఎక్కువ కూడా చూడాలి కదా మనం. హ్మ్. సో 17 డిజిట్స్ ఇచ్చి చూడొచ్చు. సో మోర్ దాన్, సో స్పెసిఫిక్గా మోర్ మెన్షన్ దెన్ చేయకుండా లెస్ మోర్ దాన్, దెన్ మోర్ దాన్ 15. రాసుకోవచ్చు. సో వెరిఫై దట్ యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు. ఇప్పుడు తక్కువ ఇచ్చాడు అనుకోండి, ఎర్రర్ మెసేజ్ రావాలి. కానీ డెవలపర్స్కి ఏంటంటే లిమిట్ పెట్టేయచ్చు వాళ్ళు, ఇదే అదేరా ఇప్పుడు మ్యాక్సిమం నువ్వు అని. ఒక పని చేయి సురేఖ. ఇప్పుడు యా నువ్వు ఒక 4, 5 చూపించావు గదా! యా నేను అది బేస్ చేసుకొని అంటే నేను ఎగ్జాంపుల్‌గా తీసుకొని నేను మళ్ళీ ఇవాళ నేను మళ్ళీ చేస్తాను టెస్ట్ కేసెస్. మీకు అర్థమైందా ఇప్పుడు మనం ఎలా నాకర్థం రాస్తున్నాను అనేది? ఆ! హ్మ్. ఇదొక ఎక్స్‌ట్రీమిటీ, ఇది నేను చెప్తాను. దీని తర్వాత నుండి మీరు రాయండి. ఇంకొకటి నేను నేను ఇంకొకటి నా ఓన్‌గా నేను చెప్పగలుగుతున్నానా లేదా అన్నది చూడు. అది అప్పుడైతే నువ్వు నువ్వు ఇవాళ అదే నేను చెప్పింది ఇంకొకటి అడుగురా. యాహ్! ఓటీపీ మెసేజ్. హ్మ్. నేను అడుగుతానది. ఒక్క నిమిషం అండి. ఇది రాద్దాము. సో, ఇక్కడ మనం ఇక్కడ లెస్ దాన్ 10 డిజిట్స్ రాసాం కదా! ఇప్పుడు మోర్ దాన్ హ్మ్. 10 డిజిట్స్ సిట్యుయేషన్, లైక్ మోర్ దాన్ 15 డిజిట్స్ సిట్యుయేషన్‌లోని హ్మ్. ఏమైద్దంటే యూజర్ 16థ్ డిజిట్ ఎంటర్ చేయాలన్నా గూడా, ఇప్పుడు మీరు ఏదైనా హ్మ్. ఒక ఫీల్డ్‌లో రియల్ టైమ్ అప్లికేషన్స్‌లో మీరు అది ఎఫెక్ట్ చేయదు. అలౌ చేయదు కదా! సో, మనం 15 హ్మ్. దాటిన టైప్ చేస్తున్నా అది మాక్సిమం లిమిట్ అంతే. సో, అప్పుడు మనం ఇక్కడ రాసేటప్పుడు ఏం రాస్తాము? వెరిఫై దట్ యూజర్ ఇస్ నాట్ ఏబుల్ టు ఎంటర్ హ్మ్. more than 15 digits in the mobile number field హ్మ్. in the registration form. ఓకే, హ్మ్. ఇప్పుడు మీరు చెప్పండి. యూజర్ స్టోరీ ఓపెన్ చేసి ఉందాక మీ దగ్గర. ఆ! సో ఈమెయిల్ అడ్రస్కి చెప్పండి. అప్పుడు ఈ సెట్ అయిపోద్ది కదా దీనిలో. హ్మ్. అప్పుడు మీరు పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ రాయొచ్చు. 1 సెకండ్. ఓకే, వద్దు, మీరు డేట్ ఆఫ్ బర్త్కి చెప్పండి. సో డేట్ ఆఫ్ బర్త్లో మీరు రాసిన మిస్టేక్ ఏంటో చెప్తాను అప్పుడు. ఓకే. డేట్ ఆఫ్ బర్త్‌దా? మ్మ్. దానికి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసేసి ఫిల్ చేసేటప్పుడు ఆహ్, యూజర్ వచ్చేసేసి 13 ఇయర్స్ క్రాస్ అయ్యి ఉండాలి. సో 13 ఇయర్స్ క్రాస్ అయి ఉన్నాడా హ్మ్. లేదా మనకి ఎలా తెలుస్తుంది? లాగిన్ అయ్యేటప్పుడు కాదు. ఫిల్ చేసేటప్పుడు. యాహ్! ఫిల్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ ఫామ్‌లోనే. కానీ 13 ఇయర్స్ కన్నా ఓల్డా కాదా మనకెలా తెలుస్తది? డేట్ ఆఫ్ బర్త్ మొత్తం ఇవ్వాలి గదా! మంత్, డేట్, ఇయర్. ఇయర్ ఫార్మాట్ యాహ్! మొత్తం సో, ఇచ్చేసి ఉండాలి. ఇయర్‌తో కాలిక్యులేట్ చేసుకొని మన సిస్టమ్ అనేది ఆ! 13 ఇయర్స్ కన్నా తక్కువ ఉంటే నో యూ కెనాట్ రిజిస్టర్ అని చూపిస్తది కదా! యాహ్! అవును. సో, అప్పుడు మీరు ఎలా ఫ్రేమ్ చేస్తారు చెప్పండి? సో, వెరిఫై దట్ యూజర్ ఈస్ వెరిఫై దట్ యూ నో 1 సెకండ్ రా. హ్మ్. హ్మ్. వెరిఫై దట్ యూజర్ ఈస్ ఫిల్లింగ్ రైట్ బర్త్ డీటెయిల్స్. రైట్ రైట్ బర్త్ అంటే వాట్ ఈస్ రైట్? వాళ్ళు పుట్టింది రైట్ డేటే కదా! ఆ! వాళ్ళు పుట్టింది కాదు. డేట్. కాదు. రైట్ బర్త్ డీటెయిల్స్ కాదు. హ్మ్. ఆహ్, సో, ఇక్కడ పాజిటివ్ రాయడానికి స్కోప్ పాజిటివ్ లేదు. రాయడానికి వాళ్ళు యూజర్ 13 ఇయర్స్ మస్ట్ ఉండాలి అని చెప్పేసి రాయాలి.
13 ఆర్ 13 అబోవ్ ఉండాలి అని. యాహ్! సో, అప్పుడు దానికి మీరేం రాస్తారు? పాజిటివ్ అనుకోండి. ఆల్రెడీ అది మనం పైన ఇక్కడ ఇచ్చేటప్పుడు, ఈ పైన సినారియోలో అపాన్ ఫిల్లింగ్ ఔట్ విత్ మ్యాండేటరీ వాలిడ్ డీటెయిల్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సినారియోలో మీరు ఆల్రెడీ ఫస్ట్ దానిలో 13 ఇయర్స్ కన్నా అబోవ్ ఉండే డేట్ ఆఫ్ బర్త్‌తోనే మీ ఫస్ట్ టెస్ట్ కేస్ హ్మ్. అయిపోయింది. బికాజ్ యూ ఆర్ గివింగ్ ఆల్ వాలిడ్ డీటెయిల్స్. సో, దట్ అవునవును. ఇంక్లూడ్స్ డేట్ ఆఫ్ బర్త్ యాస్ వెల్. సో, యూ హావ్ టు ఫోకస్ ఆన్ నెగెటివ్ థింగ్స్ నౌ. అప్పుడు చిన్న ఏజ్ చూస్తాను. నేను అది గూడా చేశానురా. ఆ! సో, ఆ చిన్న ఏజ్ రాసేటప్పుడు ఏం హ్మ్. చేశారనుకున్నానంటే నేను I'll show you. ఇక్కడ చూస్తే మీరు 2 చోట్ల వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు లాగిన్ అపాన్ గివింగ్ వాలిడ్ బర్త్ డీటెయిల్స్, వెరిఫై దట్ యూజర్ ఈస్ ఏబుల్ టు గివింగ్ అపాన్ వాలిడ్ బర్త్ డీటెయిల్స్. 2 చోట్ల బర్త్ వాలిడ్ అనే రాశారు. ఆ! అండ్ ఆ వాలిడ్ బర్త్ అనేది ఏంటి అనేది డిస్క్రిప్షన్‌లో మీరు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇక్కడ నేను ప్రీ కండిషన్‌లో ఇచ్చాను కదా! యాహ్! సో, మీరు ప్రీ హ్మ్. కండిషన్‌లో ఏమిచ్చారు? యూజర్ ఈస్ నాట్ సైన్డ్ అప్ అండ్ యూజర్ మస్ట్ బి అట్‌లీస్ట్ 13 ఇయర్స్ ఓల్డ్ ఈస్ ఫర్ ద ఆ! వాలిడ్ సినారియో. సో, వాలిడ్ సినారియోకి ఇది కరెక్ట్ ప్రీ కండిషన్ కదా! హ్మ్. ఇప్పుడు మీరు ఇన్వాలిడ్ కేస్ రాయాలి కదా! హ్మ్. సో, ఇన్వాలిడ్ కేస్‌కి ఏంటి ప్రీ కండిషన్? Verify that user is not able to log in, not able to log in, రిజిస్టర్ అపాన్ register upon invalid birth details. Giving invalid birth details. హ్మ్. సో, వాలిడ్, ఇన్వాలిడ్ బదులు ఇక్కడ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి 13 ఇయర్స్ కన్నా తక్కువ Hmm. ఉంటే అవ్వదని. అపాన్ Hmm. గివింగ్ డేట్ ఆఫ్ Upon బర్త్ విచ్ ఈస్ హోల్డింగ్ లెస్ దాన్ 13 ఇయర్స్ ఆఫ్ ఏజ్. okay. ఓకే. సో, అలా రాసుకోవాలనమాట. సో, అలా ట్రై చేయండి ఇవాళ. రిమైనింగ్ వాటికి కూడా అంతే. ఎందుకంటే మీరు పాజిటివ్‌ది సో, విచ్ ఆర్ వాలిడ్ యూ ఆర్ గివింగ్ Hmm. ఔట్ ఆల్ ద వాలిడ్ డీటెయిల్స్. అన్నీ కరెక్ట్‌గా ఉన్న డీటెయిల్స్ మీరు మీ ఫస్ట్ టెస్ట్ కేస్‌లోనే ఇచ్చేశారు. Hmm. సో, కాన్సంట్రేట్ ఆన్ నెగెటివ్ ఇచ్చే దగ్గర ముందే రిమైనింగ్. మెన్షన్ చేయాలి. టెస్ట్ డిస్క్రిప్షన్‌లోనే మెన్షన్ చేయాలి. యాహ్! అది ఎందుకు, ఏం నెగెటివ్ అనేది మనం తెలియాలి కదా మనకి. హ్మ్. సో, ఆ నెగెటివ్ అయినప్పుడు ఏం జరిగిద్దో గూడా మనకి తెలియాలి. హ్మ్. అండ్ ఇదేంటి లాగిన్ ఫార్మా? లేకపోతే రిజిస్ట్రేషన్ ఫార్మా అన్నది ఎగ్జాక్ట్‌గా చూసి మెన్షన్ చేయాలి. యాహ్! అంతే కదా! ఇప్పుడు లాగిన్ ఫార్మ్‌లో మనకి హ్మ్. ఇయన్నీ అడగరు కదా! ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ అయన్నీ అడగరు కదా! మనల్ని ప్రతిసారి. అవును. సో, బేస్డ్ ఆన్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా, బేస్డ్ ఆన్ ద యూజర్ స్టోరీ, వీ హ్యావ్ టు రైట్ అవర్ టెస్ట్ కేసెస్. అయితే యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ హ్మ్. అట్‌లీస్ట్ ఎవ్రీ రిక్వైర్మెంట్ ఇన్ దట్ స్టోరీ ఈస్ హ్యావింగ్ అట్‌లీస్ట్ 1 టెస్ట్ కేస్. హ్మ్. హ్మ్. దాన్ని వి హ్మ్. కాల్ ఇట్ యాజ్ టెస్టింగ్‌లో ఒక కాన్సెప్ట్ ఉండిద్ది కాల్డ్ యాజ్ రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. హ్మ్. సో, ట్రేసబిలిటీ అంటే ఏంటి? చూసుకోవడం అటు నుండి ఇటుకి. చూసుకోవడం. యాహ్! చూసి ప్రతి స్టోరీకి ట్రేసబిలిటీ ఉందా లేదా అని. యాహ్! సో, ఈచ్ ఒక అండ్ ఎవ్రీ ఫీల్డ్‌కి. ఒక రిక్వైర్మెంట్‌కి మల్టిపుల్ టెస్ట్ కేసెస్ ఉండొచ్చు. బట్ హ్మ్. ద బేసిక్ బట్ రిక్వైర్మెంట్ వన్ ఇట్ షుడ్ షుడ్ హావ్ వన్ అట్‌లీస్ట్ షుడ్ 1, ఆ! 1 టెస్ట్ కేస్. సో, అలా హ్మ్. చేయడం వల్ల మనకేంటి లాభం? సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ మనం చెక్ చేసామా లేదా అన్నది మనకి మొత్తం స్టోరీ చెక్ చేసామా లేదా అని చెప్పేసి టెస్ట్ చేసాం. వాలిడేషన్ చేసామా లేదా అని మనకు ఐడియా పర్ఫెక్ట్. వస్తుంది. అవును. సో, మనం అంతా కరెక్ట్‌గా అట్‌లీస్ట్ అన్ని ఫీల్డ్స్ కవర్ చేసామా లేదా, ఉన్న రిక్వైర్మెంట్స్‌లో బేసిక్ థింగ్స్ కవర్ చేసామా లేదా అని మనకి హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతది రిక్వైర్మెంట్ ట్రేసబిలిటీ మ్యాట్రిక్స్. ఇప్పుడు నాకు కొంచెం రివైజ్ చేద్దాం. కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి. చెప్పండి మీరు నాకు వాట్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్? ఫస్ట్ వాటి నేమ్స్ చెప్పండి. యూనిట్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్, సిస్టమ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, సిస్టమ్ టెస్టింగ్ అండ్ సిస్టమ్ టెస్టింగ్ అండ్ యాక్సెప్టెన్సీ టెస్టింగ్. యాక్సెప్టెన్స్ టెస్టింగ్‌లో టైప్స్ నేమ్స్ ఏంటి? ఆల్ఫా, బీటా. ఆల్ఫా టెస్టింగ్‌కి, బీటా టెస్టింగ్‌కి డిఫరెన్స్? ఆల్ఫా టెస్టింగ్ వచ్చేసి ఆల్ఫా టెస్టింగ్ ఈ ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ 2 మనం చెయ్యము. హ్మ్. సో, టెస్ట్ ఎన్వైర్న్‌మెంట్‌లో జరగదది. సో, ఈ 2 టెస్టింగ్స్ వచ్చేసరికి ఆహ్, హ్మ్. ఎండ్ యూజర్స్ వాళ్ళు చేస్తారు. ఎండ్ యూజర్స్ చేసేది బీటా టెస్టింగ్. బీటా టెస్టింగ్. ఆల్ఫా టెస్టింగ్ గూడా సమ్ ప్రొఫెషనల్ పీపుల్ తీసుకొచ్చి చేస్తారు. యెస్. రైట్. స్కిల్డ్ యాహ్!
సో హ్మ్. క్లయింట్ సైడ్ జరిగే టెస్టింగ్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్న. సో క్లయింట్ సైడ్ హ్మ్. వాళ్ళని హైర్ అయినా చేసుకోనిండి, ఆయనైనా టెస్ట్ చేసుకోనిండి. హ్మ్. దాన్ని వి కాల్ ఇట్ యాస్ హైయర్ ఆల్ఫా లెవెల్‌లో జరిగేది టెస్టింగ్. బీటా. వాళ్ళ దాంట్లో ఫస్ట్ లెవెల్‌లో జరిగేది ఆల్ఫా. యాహ్! అదే మరి స్క్రమ్ మాస్టర్ ఏం చేస్తారు? హూ ఈస్ స్క్రమ్ మాస్టర్? స్క్రమ్ మాస్టర్ వచ్చేసరికి సో వాళ్ళు దే విల్ కోఆర్డినేట్ చేస్తుంటారు. డెవలపర్స్‌కను, టెస్టర్స్‌కి కోఆర్డినేటర్స్ నో. అన్ని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ డిపార్ట్‌మెంట్స్‌కి. చేస్తారు. ప్రాజెక్ట్. వాళ్ళకి టెక్నికల్ నాలెడ్జ్ ఉండదు. హ్మ్. బట్ ఏంటంటే వాళ్ళు స్టేటస్ తీసుకొని యాహ్! చూసుకుంటూ అదే. కరెక్ట్. వాట్ అబౌట్ ప్రొడక్ట్ ఓనర్? ప్రొడక్ట్ ఓనర్ ఫస్ట్ లెవెల్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు ప్లాన్ చేస్తారు అకార్డింగ్ టు రిక్వైర్మెంట్స్. కాదక్క. హ్మ్. ప్లానింగ్ అంటే లైక్ ఏది ఫస్ట్ వర్క్ చేయాలో డిసైడ్ చేస్తారు. బట్ వాళ్ళ మెయిన్ రోల్ ఏంటి యాస్ ఎ ప్రొడక్ట్ ఓనర్? హ్మ్. అదే కదా! దే గివ్ ద రిక్వైర్మెంట్స్ బికాజ్ వాళ్ళు కదా ఓనర్స్ హ్మ్. తయారు చేయాలి. సో వాళ్ళు రిక్వైర్మెంట్స్ చెప్పాలి. సో వాళ్ళు చెప్పిన హ్మ్. రిక్వైర్మెంట్స్ని ఎవరు డ్రాఫ్ట్ చేస్తారు? బిజినెస్ అనలిస్ట్. బిజినెస్ అనలిస్ట్. డిఫరెంట్ అజైల్ సెరమనీస్ ఏంటి? డిఫరెంట్ ఎజైల్ సెరమనీస్. మ్మ్. ఎజైల్ సెరమనీస్. స్క్రమ్, మ్మ్? స్ప్రింట్. స్ప్రింట్ అంటే ఏంటి? స్ప్రింట్ అంటే టైమ్ నథింగ్ బట్ టైమ్ ఫ్రేమ్. ఓకే. ఒక 3-4 వీక్స్ ఇస్తే సో వాళ్ళు ఆ స్ప్రింట్ లోపల వాళ్ళు చేసేయాలి. యూజర్ స్టోరీని ఫినిష్ చేసేయాలి అని చెప్పేసి ఒక కైండ్ ఆఫ్ ఒక 8 స్టోరీసో, 5 స్టోరీసో ఇచ్చారనుకోండి. అది వాళ్ళు చెయ్యాలి. ఓకే. ఆ టైమ్ ఫ్రేమ్‌లో. ఓకే. సో సో ఆ దట్ ఈస్ మీన్ స్ప్రింట్ బై డ్యూరేషన్లో అది జరిగే సెరమనీస్ స్ప్రింట్ ఆ మీటింగ్స్ డ్యూరేషన్‌లో నేమ్స్ ఏంటి? ఆ మీటింగ్ సెరమనీ ఓహ్! అదే అడుగుతున్నారా? మ్మ్. సో, సెరమనీలో ఒక 1 వీక్ బిఫోర్ మనం దాని నేమ్ ఏదో ఉంది మర్చిపోయాను. స్ప్రింట్ ప్లానింగ్. స్ప్రింట్ రివ్యూ. ఫస్ట్ జరిగేది స్ప్రింట్ ప్లానింగ్. సో స్ప్రింట్ స్ప్రింట్ ప్లానింగ్‌లో ప్లానింగ్. ఏం స్ప్రింట్ ప్లానింగ్ చేయాలనేది అలా చేసేస్తారు గదా! ఏంటక్క? స్టోరీస్ ఇచ్చేస్తారు గదా! స్ప్రింట్ ప్లానింగ్‌లో. స్ప్రింట్ స్ప్రింట్ ప్లానింగ్‌లో ప్లానింగ్‌లో ఏం ఆల్రెడీ స్టోరీస్ మీద వర్క్ చేయాలి, ఎంత టైం పట్టిద్దనేది డిసైడ్ ఎంత టైం చేస్తాము. పట్టిద్ది అని చెప్పేసి డిసైడ్ చేసేసి మనకొక టైమ్ ఫ్రేమ్ ఇచ్చేస్తారు. అది స్ప్రింట్ 1. సో టైమ్ ఫ్రేమ్ అనేది ముందే డిసైడ్ అయిపోద్ది ప్రాజెక్ట్‌కి. సో ఓకే. స్ప్రింట్ అనేది ఫిక్స్డ్ ఉండిద్ది ప్రాజెక్ట్‌లో మొత్తం. సో ప్రతి స్ప్రింట్ ఈ స్ప్రింట్ 2 వారాలు, నెక్స్ట్ స్ప్రింట్ 3 వారాలు అలా కాదు. సో హ్మ్. ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యేటప్పుడు మన స్ప్రింట్ 2 వారాలంటే ఇంక ప్రతిసారి 2 వారాలకి వర్క్ మారిపోయిద్ది. అవునవును. అప్పుడు బట్ స్టోరీస్ మారిపోతూ ఉంటే వర్క్ మారిపోతూ ఉంటది. యాహ్! సో హ్మ్. స్టోరీస్ ఏది వర్క్ చేయాలి అనేది డిసైడ్ చేసేది స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్. సో ఇది స్ప్రింట్ ఓకే. స్టార్ట్ అవ్వకముందు జరుగుతది. హ్మ్. సో ఆ స్టోరీస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు మనకి బిజినెస్ అనలిస్ట్. దాన్ని బట్టి మనం మన టైంని ఇస్తాము. ఓకే. ఎంతెంత టైం సో, పడతది అని. ఈ స్టాండప్ మీటింగ్‌లో ఎవ్రీ డే వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు, రేపేం చేస్తున్నారు అన్నది అని చెప్పి రివ్యూ నిన్నేం జరుగుతుంటది. చేశారు? ఇవాళ ఏం చేయబోతున్నారు? ఏం చేశారు, రేపేం చేస్తారు. ఇవాళ ఏం చేయబోతున్నారు? రేపటి గురించి మళ్ళీ రేపు మాట్లాడతాం. ఓకే. నిన్న, ఇవాళ. యాహ్! సో, స్ప్రింట్ రివ్యూ వచ్చేసరికి బిఫోర్ 1 వీక్ ఆ! అదే కట్ డౌన్ పీరియడ్‌కి బిఫోర్ 1 వీక్ పెట్టుకొని, హ్మ్. సో, ఎక్కడ వాళ్ళు డిఫికల్ట్ ఫీల్ అయ్యారు, ఏంటి అని చెప్పేసి అది చూస్తుంటారు. హ్మ్. ఇంకా ఇంకొక మెయిన్ పర్పస్ ఉంది. డిఫికల్ట్ అంటే లైక్ కంప్లీట్ చేయలేకపోతున్నావా? చేయగలుగుతున్నావా? అని మాట్లాడు. దాంతో పాటు ఇంకోటి చేస్తారు వెరీ ఇంపార్టెంట్. ఏం చేస్తాం అన్ని రెడీ అయిపోయిన ప్రొడక్ట్‌ని ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం గదా! డెమో ఇస్తాం క్లయింట్‌కి. డెమో ఇస్తాము. హ్మ్. హ్మ్. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్‌వి దాంట్లో వచ్చేసరికి వాట్ అంటే వాట్ వెంట్ వెల్, ఏది వాట్ డిడ్ంట్ వర్క్ అని చెప్పేసి గో వెల్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని సో, అది చేస్తారు మళ్ళీ. గుడ్. ఓకే. సో బ్యాక్‌లాగ్ అంటే? బ్యాక్‌లాగ్ అంటే మొత్తం ఇప్పుడు 100 స్టోరీస్ ఉన్నాయనుకో, ఒక 5 స్టోరీస్ మీద వర్క్ చేస్తుంటే రిమైనింగ్ అన్ని బ్యాక్‌లాగ్స్. కరెక్ట్. ఓకే. సో
మన డే 2 రివిజన్ చెప్పండి. డే 1 డాక్యుమెంట్‌లో యాహ్! ఇది చెప్పండి మనం డిఫెక్ట్ రైజ్ చేయాలంటే ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి మ్యాండేటరీగా? మీరు డిఫెక్ట్ రైజ్ చేశా అన్నారు కదా! డిఫెక్ట్ పంపించారా మీరు నాకు? నేనా పంపించలేదు. ఉందా మీ సో, ఫోన్‌లో ఇప్పుడు? అక్కడ చూడొచ్చు. నేను పంపించలేదు. హ్మ్. పంపిస్తాను. హ్మ్. అక్కడ యూజర్ స్టోరీ ఆహ్, మ్యాప్ చేయాలి డిఫెక్ట్ ట్రేస్ చేసిన దగ్గర. హ్మ్. ఇంకా? సో, ఏదైతే పర్టిక్యులర్‌గా ఎక్కడైతే మనకి డిఫెక్ట్ రైజ్ చేసామో అంటే ఇప్పుడు క్రైటీరియా ఇప్పుడు లైక్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ దగ్గర ఇప్పుడు హ్మ్. మనమే ఒక టెస్ట్ కేస్ చూసాం గదా! హ్మ్. ఇప్పుడు క్యారెక్టర్స్ ఇప్పుడొచ్చేసరికి ఫస్ట్ నేమ్‌లో వచ్చేసరికి ఆహ్, మొత్తం ఆల్ఫాబెట్సే ఇవ్వాలి. హ్మ్. సో, ఇన్ కేస్ నంబర్స్ ఇస్తున్నా గాని యాక్సెప్ట్ చేస్తుంది అంటే డిఫెక్ట్ రైజ్ చేస్తాం గదా! హ్మ్. ఆ డిఫెక్ట్ అది అక్కడ మనము దాన్ని కాపీ పేస్ట్ చేయాలి డిఫెక్ట్‌లో. ఫీల్డ్స్ నేమ్స్ ఫీల్డ్ నేమ్, టెస్ట్ కేస్ నేమ్ అవన్నీ అక్కడ ఇంకా? అదే సమ్మరీ ఫస్ట్ డిస్కస్ నేమ్ వాట్ సమ్మరీ. సమ్మరీ గూడా రాయాలి కదా! సమ్మరీ ఇంకేం రాస్తాం సమ్మరీతో పాటు? జీరాలో ఓపెన్ చేసి చూపించాను మీకప్పుడు. ఏమేం ఫీల్డ్స్ ఫిల్ చేయాలి అని. హ్మ్. చీరాలో ఇంకా మనం ఏమేమి ఫీల్డ్స్ ఫిల్ చేసాం ఈ డిఫెక్ట్‌కి అప్పుడు లాస్ట్ దానిలో. సో, ఫస్ట్ దాన్ని ఏమంటాం మనం? సమ్మరీ. ఈ కిందున్నది డిస్క్రిప్షన్. ఇంకేమిచ్చాను? ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, అటాచ్ టెస్ట్ ఎక్స్‌పెక్టెడ్ డేటా, యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ డేటా గూడా ఇస్తాం. ప్రయారిటీ, ఇచ్చాను ఇవన్నీ సివియారిటీ ప్రయారిటీ, సివియారిటీ, అండ్ ఎవిడెన్సెస్. ప్రయారిటీ, సివియారిటీ. అండ్ హ్మ్. we have to link the story with the defect. హ్మ్. అసైనీ ఏ డెవలపర్‌కి అసైన్ చేయాలి. ఏ స్ప్రింట్‌లో ఫైండ్ హ్మ్. చేసాము. హ్మ్. ఇవన్నీ ఇవ్వాలి. ఓకే. అజైల్ మెథడాలజీకి, వాటర్‌ఫాల్ మెథడాలజీకి డిఫరెన్స్ చెప్పండి. చెప్తున్నాను. అజైల్ మెథడాలజీ వచ్చేసరికి మీకు ప్రతి ఫేజ్‌లో ప్యారలెల్‌గా డెవలపర్స్‌తో పాటు టెస్టర్స్ గూడా ఇన్వాల్వ్ అవుతుంటారు. హ్మ్. సో, వాటర్ డ్రాప్‌లో వాటర్‌ఫాల్ దాంట్లో మాత్రం వాటర్ ఫాల్ మాత్రం లాస్ట్ ఆహ్, ఫేజ్‌లో ఇన్వాల్వ్ అవుతారు టెస్టర్స్. ఎప్పుడు వాటర్‌ఫాల్ ప్రిఫర్ చేయాలి? ఎప్పుడు అజైల్ ప్రిఫర్ చేయాలి? ఈ అదేంటి స్మాల్ ప్రాజెక్ట్స్ అయితేనేమో వాటర్ ఫాల్ ప్రిఫర్ చేస్తారు. స్మాల్ ప్రాజెక్ట్ అండ్ ద రిక్వైర్మెంట్స్ కూడా స్టేబుల్‌గా ఉండాలి. మారకూడదు. రిక్వైర్మెంట్స్ షుడ్ బి స్టేబుల్డ్. హ్మ్. అదే అజైల్‌లో అయితే లార్జ్ ప్రాజెక్ట్ అండ్ ఈవెన్ ఇఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ చేంజింగ్ వీ కెన్ అకామిడేట్ ఇట్ బికాస్ we are not developing the entire application at single point of time. We are going in iterations with the help of sprints. ఓకే. ఇప్పుడు మనము ఇంకొంచెం నేర్చుకుందాం ఇవాళైతే. సో, లాస్ట్ క్లాస్‌లో యూనిట్ టెస్టింగ్‌లో డెవలపర్స్ వైట్ బాక్స్ టెస్టింగ్ చేస్తారు అని చెప్పాను. గుర్తుందా మీకు? అవును. హ్మ్. బట్ మనం చేసేదాన్ని బ్లాక్ వాళ్ళకక్కడ కోడ్ బాక్స్ టెస్టింగ్ కనిపిస్తుంటది అంటారు గదా! అని చెప్పాను. ఏంటక్క? వాళ్ళకక్కడ కోడ్ కనిపిస్తుంటది గదా! యాహ్! వాళ్ళు కోడ్ చూస్తారు కాబట్టి, కోడ్ చూసి వాళ్ళు టెస్ట్ కేసెస్ రాసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటారు కాబట్టి, అది కూడా టెస్ట్ కేసెస్ రాయడం మనలా రాయడం కాదు. సో, హ్మ్. ప్రోగ్రామాటికల్‌గానే వాళ్ళు రాస్తారనమాట. సో, ఒక టూల్ ఉండిద్ది కాల్డ్ యాస్ JUnit అని. అది వాడి వాళ్ళు టెస్ట్ కేసెస్ ఆటోమేషన్ రాసుకుంటారనమాట. సో, దాన్ని మనము వైట్ బాక్స్ టెస్టింగ్ అంటాం. సో, అందులో స్టేట్మెంట్ కవరేజ్, డెసిషన్ కవరేజ్ అండ్ బ్రాంచ్ కవరేజ్ ఆర్ ద డిఫరెంట్ వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ విచ్ ఆర్ యూజ్డ్ బై ద డెవలపర్స్. బట్ టెస్టర్స్ చేసేదాన్ని వి కాల్ ఇట్ యాస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఆర్ వి ఆల్సో కాల్ ఇట్ యాస్ స్పెసిఫికేషన్ బేస్డ్ టెస్టింగ్. సో, యూజర్ స్పెసిఫికేషన్, యూజర్ స్టోరీ బట్టి మనం దాన్ని టెస్ట్ చేస్తున్నాము వితౌట్ లుకింగ్ ఎట్ ద కోడ్. సురేఖ నేను దొరికిపోయాను సురేఖ. ఏమైందక్క? నేను లాస్ట్ మా పాప రూమ్‌లో మాది 3 బెడ్‌రూము. ఆ!
లాస్ట్ రూమ్‌లో ఈయన ఇవాళ రిమోట్ చేసుకున్నారు. సో, ఈయనేదో ఆఫీస్ వర్క్ మీద ఇంట్లో ఉన్నారివాళ. ఆ! ఆ చివరి రూమ్‌లో కూర్చున్నారు. నేను ఈ చివరి రూమ్‌లో కూర్చున్నాను. ఆ! ఈయనెందుకో వాకింగ్‌కెళ్తూ నా వైపు చూసి ఇద్దరం మాట్లాడడం చూసి, ఈయన నా వైపు చూసి సడెన్‌గా సర్ప్రైజింగ్‌గా ఎళ్తున్నారు. అయ్యో! అవునా? నేను తెలీదు యాక్చువల్‌గా నేను నేర్చుకుంటున్నానని. నేను అందుకే ఒక్క నిమిషం సైలెంట్ అయ్యి చూస్తూ ఉన్నా. అవునా? ఆ! మరిప్పుడేం ఇంక సర్లే చెప్తారక్క? నేను నిన్ను ఆపితే హోల్డ్ చేస్తే బాగోదని చెప్పేసి ఈయన నా వైపు చూసేసి ఎళ్తున్నారు. ఈయనకి తెలీదు. మరేం చెప్తారు ఇప్పుడొచ్చిన తర్వాత? నన్ను తిడతారా ఏంటి? నన్ను తిడతారా అంటే యాక్చువల్‌గా ఏమైందంటే నేనేదన్నా నేర్చుకుంటానని జెప్తాను. ఒక హ్మ్. 3 డేస్ అయిన తర్వాత ఇది నా మెటీరియల్ కాదు. నాకన్నీ అడుగుతున్నారని చెప్తుంటే ఈయనంటాడు, "నువ్వేం నేర్చుకోవు పెట్టవు. అంతా డబ్బులంతా దండగ చేస్తావు. నీకేం కట్టననన్నాడు. నేను యాక్చువల్‌గా ఇవాళ మొన్న లాస్ట్ వీక్ అడుగుదాం అనుకున్నా. నేనంతా సిక్‌లో ఉన్నాను. హ్మ్. ఇవాళ పొద్దున మా మదర్ కంచికెళ్ళాను. "నువ్వు డబ్బులేస్తావా లేదా? నేను చీర కొనుక్కున్నాను. మా అమ్మ కట్టింది వెయ్యి" అనంటే, "సర్లే వేస్తానని" చెప్పేసానన్నమాట. అని చెప్పేసంటే, సరే అని చెప్పి ఇప్పుడు నా వైపు సర్ప్రైజింగ్‌గా చూసెళ్తున్నాడీయన. మొన్న ఏదో నేను మామూలుగా ర్యాండమ్‌గా గూడా యూట్యూబ్ పెడుతుంటే, నేను హ్మ్. టర్మినాలజీ నాకింకా రావట్లేదురా. అదేంటో నేను అంటే ఒక్క అంట రోజులో నేను సూపర్ రాదక్క. మీరు ఇంగ్లీష్ క్లాసు ఒక 3 క్లాసులయినియా? 4 క్లాసులయినియా? అంతే 3 అయినాయి. కదా! మూడిటికే మీకు టర్మినాలజీ ఎలా వచ్చిద్దక్క? నేను అట్‌లీస్ట్ మామూలుగా మా ఇషాను మామూలుగా ఏదో మాట్లాడుతూ అంటే నేను పిల్లలు ఇదేంటి మీటింగ్స్ గాని అన్నీ నేనే హ్యాండిల్ చేస్తూ ఉంటాను గదా! యాహ్! ఆ! సో, నాకి అక్కడేదో ఇంగ్లీష్ పడపడా ఏదో కొంచెం పర్వాలేదు మేనేజ్ చేస్తానని అనిపిచ్చింది. ఇక్కడికొస్తుంటే నాకు ఇంగ్లీష్ రాదా? అయ్యో! అలా ఏం గాదక్క. 3 రోజుల్లో ఎవరు ఏమి నేర్చుకోలేరు. మీరు అట్‌లీస్ట్ ఒక అది దాన్ని నేను నేర్చుకొని 6 మంత్స్ అయినా నేనక్కడికి హార్డ్ వర్క్ వీడియోస్ చేయాలి. పెట్టుకొని చూస్తున్నానురా. అంటే టెస్ట్ సినారియో డిఫరెన్స్ ఏంటి? అంటే టెస్ట్ సినారియోకి టెస్ట్ నేను మీకు కేస్‌కి ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను. ఏంటి? మీరసలు వేరేయి చూస్తే మీరు మీరు చెప్పారు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు నేను కదా! యూట్యూబ్‌లో ఊరికే హ్మ్. టర్మినాలజీ నోటికొస్తుంది టపా టపా వాళ్ళు చెప్పేస్తున్నట్టు ఇంత ఇంత అంటే ఆహ్, థరోగా నేనెందుకు మాట్లాడలేకపోతున్నాను అని అక్క కసొచ్చి నేను బాగా చూసుకున్నాను. 3 క్లాసులకి ఎలా అక్క వస్తదసల? సీ లిటరల్లీ మా మీకు ఫ్రెండ్స్ తెలుసా? దే ఆర్ నేను వర్కింగ్ నేర్చుకొని ఇన్ గూడా మై పెట్టలేదు. నిన్న తెలుసా? రాజేష్ వాళ్ళ కొలీగ్‌కి కాల్ జేసేసి, హ్మ్. "నేను నెమ్మదిగా నేర్చుకుంటా గానీ, నీ దాంట్లో లాగుతావా?" ఆ అమ్మాయి నాకు బాగా క్లోజ్ అన్నమాట. ఆహా! ఈయనే రిఫరెన్స్ ఇచ్చేసి తీసుకున్నారు ఆ అమ్మాయిని. ఆహా! రిఫరెన్స్ ఇప్పించి. ఆహా! సో, ఆ అమ్మాయి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు మాత్రం ఆటోమేషన్ మీద తీసుకున్నారు ఇంటర్వ్యూ. ఆహా! ఫెడరల్‌లో. ఆ ఆహా! అమ్మాయి ఫుల్ టైమ్. ఆహా! హెచ్4 ఈఏడీ. ఆహా! సో, ఇప్పుడు మాత్రం మాన్యుయల్ మీదే వర్క్ చేస్తుంది. ఓకే. సో, నేను నేర్చుకుందాం అనుకుంటున్నా అంటే, "అక్క నీవు నేర్చుకోవే. నీకు కొంచెం నువ్వేం చేస్తావంటే 100లో నువ్వు 60% నేర్చుకోవే. నేను లాగోకపోతే అప్పుడు అడుగు. నువ్వు నేర్చుకోకుండా నాకు ఫోను చేసావు అక్క నీకుంటదే" అని చెప్పేసంది. బాగా క్లోజ్‌లే. అక్క మీరు 3 సేమ్. డేస్‌కి ఎలా అక్క? నా ఫ్రెండ్స్ 5 ఇయర్స్ నుండి చేస్తున్నారు. ఓకే. టెస్టింగ్‌లోని. వాళ్ళకిప్పుడు నేను ఈ కా నే నేనిప్పుడు నార్మల్‌గా లైక్ ఇట్ టేక్స్ సమ్ టైమ్ రావడానికి ఇదంతా అని. వాళ్ళకిప్పుడు మీరు కాల్ చేసి వాట్ ఈస్ బీటా టెస్టింగ్ అని అడిగారనుకోండి. మేము 40 మెంబర్స్ జాయిన్ అయ్యాం. ఒకటే ట్రైనింగ్‌లోని. బట్ దే డోంట్ నో వాట్ ఈస్ బీటా టెస్టింగ్. దే కాంట్ టెల్. వాళ్ళేం చేస్తున్నారో అక్కడి వరకే వాళ్ళకి తెలుసు తప్ప లైక్ వాళ్ళకి రిమైనింగ్ థింగ్స్ అన్నీ అవును. వాళ్ళేం చేస్తున్నారో ఆ సినారియోలో వాళ్ళు అంటే ఇప్పుడు టెక్నికల్ టర్మ్స్ కూడా నోటికి వెంటనే రావట్లేదురా. ఇది నేను అక్క మాట్లాడితే మీరింకా ఇక్కడ ప్రాజెక్ట్ 3 రాకొచ్చేసిద్దేమో అని. క్లాసెస్‌కి రాదు. మీరొక ఇప్పుడు మనం ఇవాళ కోర్స్ స్టార్ట్ చేసాం కదా! మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి. సో, మనం ఒక 1 ½ మంత్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకునేటప్పుడు ఆ రోజు హ్మ్. నేను దీనికోసమా నేనిలా అనుకున్నాను అని మీకనిపిస్తది. సో, ఓకే. యాహ్! అట్‌లీస్ట్ ఒక స్కిల్ నేర్చుకోవాలంటే 6 మంత్స్ మినిమమ్ మనం దాని మీద రోజు వర్క్ చేయాలి. ఓకే. ఆ కన్సిస్టెన్సీ మనం మెయింటైన్ చేస్తేనే మనకిదవుతది. సో, మీరు 6 మంత్స్ వరకు నేను నార్మల్ పర్సన్. ఐయామ్ స్టిల్ లెర్నింగ్. ఐయామ్ అట్ మై బిగినర్ స్టేజ్ అని అనుకోండి. ఓకే. హ్మ్. నేను రోజు నీ బుర్ర తినేస్తూ ఉంటాను. అయ్యో! పర్లేదు. అలా ఇండియాలో ఏం కాదు. సిస్టర్స్ ఉంటే వాళ్ళెవరినైనా మిస్ అవుతుంటే చెప్పు. నాలో ఇంక నువ్వు ఒక 10 డేస్ అయిన తర్వాత అక్క నువ్వు గూడా ఆపేసేయ్ అక్క బుర్ర తినడం అంటావేమో. అయ్యయ్యో! అలా ఏం కాదులెండి. Huh? She was in USA too? She is. No, no, she was. UK. Oh, UK. Why? United Kingdom, right? కాపు. ఈఎస్టీయా? Yes. Not so smart.
నీకు నువ్వే యూకే అనేసుకొని స్మార్ట్ అనుకుంటావేంటి? Isn't the United Kingdom? సరే నేను యూకేలో ఎక్కడుంటానో చెప్పు. Um, UK. యూకేనా? 3 ఆప్షన్స్ ఇస్తానులే నీకు. లండన్, మిల్టన్ కీన్స్, లివర్పూల్. London? హ్మ్. లండన్, I లివర్పూల్. లివర్పూల్. had that choice and I got 100% wrong. ఆ? London what? లండన్‌లో లండన్, నేను లివర్పూల్, మిల్టన్ కీన్స్. Milton Keynes. మిల్టన్. యాహ్! Milton Keynes. ఎలా చెప్పావు? Because I just know, because it sounds different. అవును. ఐ స్టే అట్ మిల్టన్ కీన్స్. Sounds unusual. మా వాడి గురించి అంజిరెడ్డిని అడిగి ఎట్లా చెప్తాడంటే కథలు కథలుగా చెప్పుకుంటారు మా చుట్టాలందరూ. అవునా? Unusual to Mama? ఆ! అంచు పవన్ అక్క వాళ్ళ హస్బెండ్. Oh. అదిరా. సో అందుకని చెప్పేసి అలా బుర్ర తినేసాను. నువ్వు చెప్పరా? యాహ్! ఓకే. మీరు ఒక రోజులోనే టెక్నికల్ టర్మినాలజీ గుర్తుండదు. ఇప్పుడు మీరు చూసారు కదా! నేను క్వెషన్స్ అడిగినప్పుడు మీకు సగం క్వెషన్స్ గుర్తే లేవు. సో మీరు మనం చెప్పుకుంది, మనం మాట్లాడుకుందే మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అదే లైక్ మోర్ దాన్ ఎనఫ్ నాలెడ్జ్ అనమాట. ఓకే. ఓకే. నేను 70% చెప్పాను. నేను 30% నేను ఆల్ఫా టెస్టింగ్, బీటా టెస్టింగ్ 2 అటు సైడే జరిగిద్ది. బట్ అని కూడా చెప్పాను. నేను ఒక 1, 2 క్వెషన్సే నేను ఆన్సర్ చెయ్యంది. ఓకే. 1, 2 చేయలేదు కదా! అక్క. కాదు. నేను మోస్ట్ ఆఫ్ ది అన్నిటికి నాకు ఆన్సర్స్ ఇప్పుడు కాదురా స్ప్రింట్ అడిగావు చెప్పాను. యాహ్! ఒకటి నువ్వు అదేంటి స్ప్రింట్ ప్లానింగ్‌ది నేను చెప్పలేకపోయాను. మిగతావన్నీ నేను మీరు ఎక్కడ మీరు నేను డిఫెక్ట్ చెప్పలేదన్నది మీరు కూడా మీరు చూసుకుంటాను. డిఫెక్ట్‌లో మనం ఏమేమి రైజ్ చేసామో చెప్పారా? అది చెప్పలేదు. అదెందుకంటే నేను నిన్న చేసేటప్పుడు కూడా హ్యాండ్స్ ఆన్ రాక అసలు ఫస్ట్ నేను స్ప్రింట్‌లోకెళ్ళకుండా నేను కాన్బాన్ వెళ్ళిపోయాను. మళ్ళీ మనం స్ప్రింట్ ప్లానింగ్ మీటింగ్ ఎప్పుడు జరిగిద్దంటే చెప్పారా? అహా! కాదురా. నేను హుహు. యాక్చువల్‌గా ఇందులో లాగిన్ అయిపోగానే అక్కడ హ్మ్. మనల్ని కొన్ని ఆప్షన్స్ చూపిస్తది. ఆహా! ఓకే. ఓకే. మీరు మోడల్ కాన్వాన్ ఆ బోర్డ్ సెలెక్ట్ మోడల్‌ని చేసారా? కాన్బాన్ నేనసలు యాక్సిడెంటల్‌గా నేను ఆ స్ప్రింట్ పైన చేయబోయి కింద కాన్బాన్ ఉంది. నా మౌస్ నేను ఇటు చూసుకుంటూ అటు చేసేసరికి ఎళ్ళిపోయింది. యాహ్! అది నేను ఆ తర్వాత ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. మా వాడేం చేసాడు, "నువ్వు ఒక పని చెయ్యి అసలు నీకు ఇట్లా కాదులే" అని చెప్పేసి గూగుల్ హిస్టరీలోకెళ్ళిపోయేసి నన్ను ఆ యాక్ట్‌లో అక్కడికి తీసుకెళ్ళిపోయి అక్కడ చేయించాడు వాడు. ఇషా నేనిప్పుడు వెళ్ళు నువ్వు ఇక్కడి I'll నుంచి. quickly log in once. నువ్వు లాగిన్ చేయొద్దు. ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు? నువ్వు ఇప్పుడొద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి. 15 మినిట్స్ నాన్న. ఓకే. యాహ్! ఓకే. సో మనం బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ మాట్లాడదాం. ఓకే. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్‌లో మనకి 5 మెయిన్ ఉన్నాయన్నమాట. సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ ఈస్ డన్ యాస్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్ విచ్ ఈస్ డన్ ఓన్లీ బై టెస్టర్స్. వినిపిస్తుందక్క? హలో. హలో. నాకు యాక్చువల్‌గా నిన్న టెస్ట్ కేస్ రాసేటప్పుడు గూడా ఇదేంటి నేను రాసేటప్పుడే నాకే డౌటొచ్చింది. ఇది రిజిస్ట్రేషన్ ఫార్మ్ కాదు కదా! హ్మ్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్ చేసే ముందు ఒక డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నాం మనము. కాదక్క. రిజిస్ట్రేషన్ ఫార్మ్ అంటే మనము అది ఏంటి ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ దగ్గర రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనొస్తది. అలా ఏమి ఉండదక్క. డిపెండ్స్ అపాన్ లైక్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు క్లయింట్ బట్టి కదా! ఇప్పుడు సో ఇప్పుడు నువ్విచ్చిన స్టోరీలో. నేనిచ్చిన కేస్‌లో మీకది రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఒకటే ఇచ్చాను. అంటే ఇంకా యూజర్ లాగిన్ వరకు రిజిస్ట్రేషన్ ఎళ్ళలేదు. ఫార్మ్ అంటే అది మీకు ఎగ్జాక్ట్‌గా ఆ ఫీల్డ్ అంటే నీకు ఐడీ ఫీల్డ్, పాస్‌వర్డ్ ఫీల్డ్ నీకు ఆ ఫీల్డ్ కిందొస్తది. మిగతావి ఫీల్డ్ కింద ముందు కనిపించవు గదా! ఫ్రంట్‌లో. ఆహా! కాదక్క. ఇప్పుడు మామూలుగా మీరు సో బేసిక్ బ్యాక్‌లో ఫిల్ చేసేటప్పుడు కదా అది లేదు. కనిపించేది. లేదు. 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 మీరు ఒకసారి ఆగండి. ఇప్పుడు నేను మీకు జస్ట్ నార్మల్ ఒక ఫార్మ్ చూపిస్తాను. ఆహ్, సో అక్కడ నేను ఏదో టర్మ్ తప్పు చేస్తున్నాను అని నాకే అనిపించింది. యాహ్! ఇప్పుడు మీది చూసారనుకోండి. ఇదేం ఫార్మ్ ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఇచ్చాడు. ఓకే. ఆ! సో స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫార్మ్‌లో ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్ ఇవన్నీ ఎక్కడున్నాయి?
ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. సో, ఈ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే మీకొక అకౌంట్ ఉంటే అప్పుడే హ్మ్. మీరు లాగిన్ అనేది చేయగలుగుతారు. సో, లాగిన్ ఆల్వేస్ కమ్స్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆ! కదా! అవును. అదేరా ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని చెప్పేసి నాకు తెలుస్తూనే ఉంది. నేను పెట్టిన టర్మినాలజీ విచ్ హ్మ్. ఈస్ నాట్ సూటబుల్ టు ఆ! వాట్ ఐ రోట్ ద టెస్ట్ కేస్. యాహ్! హ్మ్. సో, నాకది తెలుస్తూనే ఉంది. బట్ ఇంతేనేమో అని చెప్పేసి నాకు నేనే కాదు అన్నీ ఎందుకు రాంగ్ అనుకోవాలి. ఇంతేనేమో అది బ్యా ఇప్పుడు ఆ ఫీల్డ్ వేరు కదా! ఫస్ట్ టైమ్ ఫీల్డ్ ఈస్ డిఫరెంట్. యాహ్! రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఈస్ డిఫరెంట్. కానీ ఆహా! ఆ ఫార్మ్, ఈ ఫార్మ్ అని నాకు థింక్ చేసేటప్పుడే వస్తుంది. యాహ్! రాసేటప్పుడే. సో, జనరల్‌గా మీరేదైనా ఒక వెబ్‌సైట్ వాడుతున్నారనుకోండి. రిజిస్ట్రేషన్ అంటే మీ డీటెయిల్స్ అన్నీ తీసుకునేది కదా! సో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీకు లాగిన్‌లో అడగదు కదా! ఇప్పుడు మీరు అడగదు. అమెజాన్ లాగిన్ బట్ అవ్వాలనుకోండి. ఈ మీరు క్రైటీరియా అయితే మనం మ్యాచ్ అయితేనే కదా మనం రిజిస్టర్ చేయగలిగింది. సో, అది అంటే ఈ ఫస్ట్ నేమ్ క్రైటీరియా ఏదైతే కింద ఇచ్చారో దాని కండిషన్, ఆ ప్రీ కండిషన్ మనం సాటిస్ఫై అయితేనే కదా మనం ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఫిల్ చేసిన తర్వాత ఈమెయిల్ కాలమ్‌లోకెళ్ళేది. అలా ఏం ఫీల్డ్‌లోకెళ్ళేది. కాదు కదా! ఇప్పుడు నేను ఇక్కడ రాయొచ్చు కదా! ఫస్ట్ నేనిప్పుడు ఈమెయిల్ హ్మ్. అడ్రెస్ రాసేసుకోవచ్చు కదా! ఇక్కడ ఆ! నేను రాసి ఈమెయిల్ అడ్రెస్ రాసిన తర్వాత నేను మిగిలినవి ఫిల్ చేసుకోవచ్చు. ఇట్ టోటల్లీ డిపెండ్స్ అపాన్ ఎండ్ యూజర్. సో, ఇప్పుడు మీరు ఎండ్ యూజర్‌కి చెప్పలేరు కదా! ఇప్పుడు నేను ఫస్ట్ నేమ్ రాసిన తర్వాత ఇది రాయి, ఇది రాసిన హ్మ్. తర్వాత ఇక్కడ రాయాలి అని మనం డిసైడ్ చేయలేం. ఇప్పుడు నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది. నేను ఫస్ట్ ఇక్కడ ఇక్కడ రా పెడతాను. కానీ మన యూజర్ స్టోరీలో మాత్రం మస్ట్ అని ఇచ్చాం గదా! మన యూజర్ స్టోరీలో మస్ట్ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్ అని ఆ! ఇచ్చాం మస్ట్ కానీ ఫిల్ ఆల్ ద డీటెయిల్స్. బట్ నాట్ ఇన్ అన్ ఆర్డర్. హ్మ్. నేను మీరు ఆ యూజర్ స్టోరీలో ఎక్కడ గూడా మీకు ఇట్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ ఆర్డర్ అని ఉండదు. ఆర్డర్ అని లేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ షుడ్ బి గివెన్ ద యాక్యురేట్ డీటెయిల్స్. యాహ్! సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ విచ్ షుడ్ బి గివెన్ యాస్ యాక్యురేట్ డీటెయిల్స్‌కి మనం ఏం చేసాము? ఫస్ట్‌ది రాసాం కదా! హ్మ్. సో, ఇప్పుడు ఆ యాక్యురేట్ డీటెయిల్స్ అన్నిటిని మనం కవర్ చేసేసాం కదా! వాలిడ్ వాటిల్ని. హ్మ్. అయిపోయింది కదా! అక్కడ ఆ సినారియో. సో, మీరు నెక్స్ట్ నెగెటివ్ వాటికి రాసుకుంటున్నారు. అవును. యాహ్! సో, మీరు రాసుకునేటప్పుడు హోల్, నే నే ఫీల్డ్ లెవెల్ అదేరా అండ్ నేను కాంబినేషన్స్. యాక్చువల్‌గా హ్మ్. నేను డైరెక్ట్ లాగిన్ ఫార్మ్ అని లాగిన్ దాంట్లో వర్డ్ డీటెయిల్స్ ఇచ్చాను. ఆ వర్డ్ అది అక్కడ సింక్ అవ్వట్లేదని నాకు తెలుస్తుంది. ఆ! అని విచ్ ఐ మీన్ టు సే. ఆ! అదేలెండి. యాహ్! యాహ్! రైట్. అర్థమైందారా? ఇక్కడ యాహ్! నేను యాహ్! చెప్పింది కరెక్టే గదా! యాహ్! కరెక్టే అక్క. హ్మ్. గుడ్. ఓకే. నిన్న డిఫెక్ట్ గూడా రేజ్ చేశాను. కాపోతే నీకు ఇదేంటి చేయలేదు. నాకు తెలీలా. జస్ట్ నీ స్క్రీన్ ఇది షాట్ మాత్రం తీయండిలే. కంటిన్యూ. ఈసారి మీరు చేసినప్పుడు జస్ట్ స్క్రీన్ షాట్ తీసి అది ఓకే. పంపించండి. ఓకేనా? అది చేసింది గూడా ఎక్కడికి పోదనుకుంటా. ఆ! ఉంటది. నేను స్క్రీన్ షాట్ తీసేస్తాను. యాహ్! బట్ ఓకే. నాకైతే హ్యాండ్స్ ఆన్ రాలేదురా. ప్రతిదీ నీ వీడియో చూసి మళ్ళీ సెకండ్ టైమ్ చేసినా గానీ, నీ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నాను గానీ, హ్యాండ్స్ ఆన్ వచ్చేయలేదు. అప్పుడే రాదు మరి 3 క్లాస్‌లే కదా అయింది. అంటే చెప్తున్నాను నీకు. యాహ్! అంటే యాహ్! నేను అంత పర్ఫెక్ట్‌గా నువ్వు ప్రాక్టీస్ చేశానేమో అని నువ్వు అనుకుంటావేమో అని నేను ముందే డీటెయిల్స్ ఇస్తున్నా నీకు నా గురించి. లేదక్క. నేను ఇప్పటికి ఎన్నో క్లాసెస్ తీసుకున్నాను కదా! సో, నేను లైక్ 100% అప్పుడే వచ్చిద్దని నేను అసలు అనుకోను కూడా. బికాజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే మనకి రియల్ టైమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడే దాని మీద కమాండ్ అనేది పెరుగుతది. అప్పటి వరకు ఇదంతా మీకు థియరీ కదా! ఇప్పుడు నేను హ్మ్. చెప్పేదంతా మీకు ఒక హైపోథెటికల్ సిట్యుయేషన్ అంతే. మీ బ్రెయిన్‌లో మీరు ఊహించుకుంటున్నారు ఈ అంతే ఈ కానీ ఈ ఈ ఈ థియరీని మనం రియల్ టైమ్‌లో మనం ఎంత అప్లై థింక్ చేసి చేస్తున్నాము. ఇంప్లిమెంట్ చేస్తామా అన్నది అది మన మీద ఉంటుంది. యెస్. ఓకే. ఓకే. ఇదొకటి. ఈ 5 చెప్పేస్తాను ఫాస్ట్‌గా. 3 చెప్తాలే. 3 చెప్తాను. హ్మ్. 5 చెప్పేసేయి. 5 చెప్పాను. ఓకే. సో, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్‌లో మనం చేసేదాన్ని లైక్ దిస్ ఈస్ డన్ యాస్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. సో, ఈక్వాలెన్స్ దానిలో ఉండే టెక్నిక్ పేరులో ఫస్ట్ ఉంది మనకి ఈక్వాలెన్స్ పార్టిషనింగ్. దీన్ని ఆల్సో ఏమని పిలుస్తారంటే దే ఆల్సో కాల్ ఇట్ యాస్ ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్. బ్లాక్ బాక్స్ అంతా వాళ్ళే అదేంటి మనమే చేస్తాం కదరా! యాహ్! మనమే చేస్తాం అక్క. ఓకే. బై టెస్టర్స్ యాస్ పార్ట్ ఆఫ్ సిస్టమ్ టెస్టింగ్. సో, సిస్టమ్ టెస్టింగ్ స్టేజ్ ఉంది కదా మనకి టెస్టింగ్ లెవెల్స్‌లోని. సో, సిస్టమ్ టెస్టింగ్ జరిగేటప్పుడు వి యూటిలైజ్ దిస్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్స్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ ద అప్లికేషన్. సో, ఇప్పుడు ఇందులో మనం ఏం చేస్తున్నాము అనేసంటే ఆహ్, ఈ 5 టెక్నిక్స్‌లోని ప్రతిసారి అన్నీ వాడతాం కాదు. సిట్యుయేషన్ బట్టి ఇందులో ఏదో ఒక టెక్నిక్ ఫాలో అవుతామనమాట.
బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్. ఓకే. సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ మనకేమి ఇచ్చాడు, ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అంటున్నాడు. సో ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్ అంటే ఏంటి అనేసి అంటే, మనకి ఏదైనా ఒక టెస్ట్ డేటా రేంజ్ ఇందాక ఫర్ అదే ఎగ్జాంపుల్ క్లాసా? గ్లాసా నువ్వన్నది? క్లాస్ అక్క, ఈక్వాలెన్స్ ఓకే. క్లాస్. ఓకే. ఓకే. కింద నేను పైన చూసేదా? ఓకే. సో ఈక్వాలెన్స్ క్లాస్ పార్టిషనింగ్లో ఏమంటున్నాడు డెఫినేషన్ ప్రకారం అంటే, ఒకవేళ ఒక డేటా రేంజ్ కనుక ఉంటే Are divided into groups that are expected to exhibit similar behavior. సో అంటే ఏమంటున్నాడు, ఉన్న డేటా రేంజ్ని సేమ్ కైండ్ ఆఫ్ డేటాని ఒక గ్రూప్గా డివైడ్ చేస్తున్నాం అంటున్నాడు. డివైడ్ చేసి అందులో నుండి ఏదైనా ఒక డీటెయిల్స్ తీసుకొని టెస్ట్ చేద్దాం అంటున్నాడు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఇన్పుట్ ఫీల్డ్ ఉంది ఒక ఫామ్లోని, విచ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఏజ్. ఓకే. సో ఇప్పుడు మీరు ఆ ఏజ్ అనే ఫీల్డ్ని టెస్ట్ చేయాలనుకోండి. ఏజ్ అనేది జనరల్గా ఒక హ్యూమన్స్కి 0 నుండి 100 వరకు వేసుకోండి అప్రాక్స్గా. సో ఇప్పుడు 0 నుండి 100 లోపల ఎంటర్ చేయొచ్చు అని మనకి రిక్వైర్మెంట్లో ఇచ్చాడు. సో రిక్వైర్మెంట్లో మనకి ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్, యూజర్ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఓన్లీ నెంబర్స్ బిట్వీన్ 0 to 100 ఇన్ ఏజ్ ఫీల్డ్ అని ఇచ్చాడు. సో 0 to 100లోనే వెరిఫై చేయాలి అంటే మీరు 0, 1, 2, 3 అలా మనం 100 వరకు ఇండివిజువల్ నెంబర్ పెట్టి చెక్ చేయడం అనేది చాలా కష్టమైన థింగ్ కదా. సో దాని బదులు మనం ఏం చేస్తాము అనేసి అంటే, ఈ మొత్తం రేంజ్ని సబ్ గ్రూప్స్గా డివైడ్ చేసుకుంటాం అనమాట ఇంటూ ఈక్వల్ క్లాసెస్. సో ఈక్వల్ క్లాసెస్ అనేది ఇప్పుడు 0 to 100కి మీరు 0 to 25, 25 to 50, 50 to 75 25 to 50, 50 to 75 అట్లా అలా అయినా చేసుకోవచ్చు. లేకపోతే 0 to 20, 20 to 40, 40 to 60 అలా అయినా చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఇంటర్వెల్స్. ఓకే. మనం ఈక్వల్ పార్ట్స్ ఇక్కడ ఎందుకురా ఇక్కడ 9, 25, 55, 75, 85 రేంజ్ అట్లా వస్తుంది. 80 to 100 అన్నప్పుడు నీకు 20 రావాలి కదా అక్క. నేను ఇంకా చెప్పలేదు అక్క. సో 0 to 100 రేంజ్లోని మనము దీన్ని గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలని చెప్పాను కదా. సో దీన్ని మనం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 గ్రూప్స్గా డివైడ్ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అప్పుడు మనం 0 to 20 ఒక గ్రూప్, 20 to 40, 40 to 60 అలా 5 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రతి నెంబర్ ఇచ్చి చెక్ చేయలేమని చెప్పాను కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ యుల్ జస్ట్ పిక్ సమ్ ర్యాండమ్ నెంబర్ విత్ ఇన్ దిస్ క్లాసెస్. సో 0 to 20 మధ్యలో ఏదైనా ఒక ర్యాండమ్, ఐ జస్ట్ పిక్ ర్యాండమ్ నెంబర్ తీసుకొని చేస్తాము. 20 to 1 40 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, మన ఇష్టం. క్లాస్లో నుండి ఒకటి తీయాలి. ఓకే. 2 కాదు, ఒకటి తీయాలి. సో ఈ మొత్తం క్లాస్లో నుండి ఒక నెంబర్, ఈ మొత్తం క్లాస్లో నుండి నెంబర్. క్లాస్ అంటే నథింగ్ బట్ ఆ గ్రూప్ ఆఫ్ డేటా అనమాట. సో ఈ 0 to 20 నుండి మీరు ఏ ర్యాండమ్ నెంబర్ అయినా పిక్ చేయొచ్చు ఆ గ్రూప్ లోపల. 20 to 40లో అలాగా, 40 to 60లో అలాగా. ఇవన్నీ ఏంటి, పాజిటివ్ కేసెస్. సో ఈ నెంబర్స్ అన్నీ యూజర్ అనేవాడు ఎంటర్ చేయగలగాలి. సో పాజిటివ్ క్లాసెస్ అన్నీ రాసేసాం, పాజిటివ్ నెంబర్స్ విచ్ వీ హ్యావ్ పిక్డ్ ర్యాండమ్లీ. దాంతోపాటు మన నెగిటివ్ థింగ్ కూడా మనం చెక్ చేయాలి కదా ఒక టెస్ట్ కేస్కి. సో నెగిటివ్ ఏంటి, 0 to 100ని దాటి వెళ్ళే నెంబర్స్ ఏమైతే ఉన్నాయో అవి ఇచ్చి చూడాలి. సో 0 కన్నా చిన్నది -1, నాట్ ఓన్లీ -1, ఇక్కడ -2, -5, -10 ఏదో ఒక నెంబర్ మనం నెగిటివ్ దానిలో ఒకటి పెట్టుకుంటాము. 100 దాటిన తర్వాత ఏదైనా ఒక నెంబర్ పెట్టుకుంటాము. సో అప్పుడు ఏమైంది, నెగటివ్ టెస్ట్ కూడా చేసినట్టు. సో యూఆర్ కవరింగ్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద డేటా, పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్లో కూడా ఓన్లీ ఒక నెంబర్ ఇచ్చుకో. 40లో మనం ఒక తీసుకొని 25 ఇక్కడ చెక్ చేసాం కదరా. అవును. ఇన్ కేస్ 28లో నీకు ఆ టెస్ట్ కేస్ రాంగ్ వస్తే అప్పుడు ఎలా? జనరల్గా రాదు. సో బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాల్కులేటర్ ఫంక్షనాలిటీ చూసారనుకోండి. ఇఫ్ యు ఆర్ డూయింగ్ అన్ ఎడిషన్ ఆపరేషన్, మీరు 2 + 2 చేస్తే రైట్ ఆన్సర్ వస్తే, మీరు 10 + 20 చేసినా కూడా రైట్ ఆన్సర్ వస్తుంది. ఇట్స్ ఆల్ అబౌట్ లాజిక్ కదా. ఓకే. అప్పుడు 20 to 40లో ఇప్పుడు లేదు 50, 25 చేసిందే రాంగ్ వచ్చింది అనుకో, అప్పుడు మొత్తం చేయాలా? అప్పుడు ఇంకా మళ్ళీ మనం అంటే కంప్లీట్గా చేయడం అనేది హ్యూమన్కి ఇంపాసిబుల్ అక్క. సో జస్ట్ మనం ఇంకొన్ని ర్యాండమ్ నెంబర్స్ ట్రై చేస్తాం. అలాంటి ఏదైనా ఒకవేళ రాంగ్ వస్తే, జనరల్గా ఈ సిచ్యుయేషన్లో రాంగ్ రాదు, బట్ ఒకవేళ ఎప్పుడైనా మీరు చెక్ చేసేటప్పుడు వచ్చింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు ట్రై సమ్ అదర్ ర్యాండమ్ నెంబర్స్ అనమాట. జనరల్గా అయితే రాదు కానీ, బట్ ఒకవేళ వస్తే మనం మళ్ళీ వేరే అన్ని నెంబర్స్ ఇచ్చి చేయాలని కాదు,
మళ్ళీ ఇంక వేరే సెట్ ఆఫ్ డేటా సమ్ ర్యాండమ్గా పిక్ చేస్తాం ఆ క్లాసెస్లో. సో ఇప్పుడు మీరు 25 పెట్టినప్పుడు పని చేయలేదు, దెన్ యుల్ గివ్ 29. పని చేస్తుందా లేదో చూస్తాము. ఓకే. దాన్ని మనకు తెలిసిపోయిద్ది అనమాట. అది ప్రతి ఫీల్డ్కి వస్తుందా, ఒక ఫీల్డ్కే వస్తుందా, ఈ సెట్ ఆఫ్ డేటాకే వస్తుందా అనేది మనకు అర్థమైపోయింది. హ్మ్. ఇది వన్ వే. ఇదే టెస్ట్ కేస్ని ఇంకో విధంగా చేసే టెక్నిక్ ఏంటి అంటే బౌండరీ వాల్యూ అనాలిసిస్ అనమాట. సో బౌండరీ వాల్యూ అనాలిసిస్లో ఏమంటున్నాడంటే the maximum and minimum values of a partition are its boundary values. Behavior at the edge of each equivalence class partition is more likely to be incorrect than the behavior with the partition. సో ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే వాడు ఎప్పుడైనా ఒక డేటా రేంజ్ ఉన్నప్పుడు మనము మొత్తం క్లాసెస్గా డివైడ్ చేసుకోకుండా ఈ టెక్నిక్ వాడేటప్పుడు ఏం చేస్తామంటే ఆ రేంజ్లో ఎక్స్ట్రిమిటీస్, ఇప్పుడు ఈ డేటా 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 100కి ఎండ్ అవుతుంది. సో ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ 0 and 100 దాంతోపాటు జస్ట్ నెక్స్ట్ టు ద బౌండరీ వాల్యూస్, అంటే 0 కన్నా జస్ట్ చిన్నది, 0 కన్నా జస్ట్ పెద్దది, 100 కన్నా జస్ట్ చిన్నది, జస్ట్ పెద్ద, అంటే జస్ట్ 1 నెంబర్ అనమాట. సో 0కి ఒకటి తక్కువ అంటే -1, 0కి ఒకటి ఎక్కువ అంటే 1, అలానే 100కి 99, 101. ఈ 6 టెస్ట్ డేటాతో కనుక మనం కవర్ చేస్తే మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ ఎడ్జ్ కేసెస్ లైక్ 0 and 100 విచ్ ఆర్ ద బౌండరీ కండిషన్స్ అవి కూడా టెస్ట్ చేసినట్టు అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. ఓకే. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇంకో టెక్నిక్ ఏంటంటే డెసిషన్ టేబుల్ టెస్టింగ్. సో డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అంటే మీరు చిన్నప్పుడు ట్రూత్ టేబుల్ చూసారా మ్యాథ్స్లో ఎప్పుడైనా, ట్రూ అంటే ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్. సో అలా మనము టెస్ట్ కేసెస్ కనుక రాస్తే దాన్ని వీ కాల్ ఇట్ యాజ్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇమేజ్ చూపిస్తాను ఎలా రాస్తారు అనేది. ఎప్పుడు లాగిన్ వద్దులే, ఇది చూద్దాం అప్పుడు. సో ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే డెసిషన్ టేబుల్ అంటే ట్రూత్ టేబుల్లా ఉండిద్ది. సో కాంబినేషన్స్ రాస్తాం అనమాట ట్రూత్ అండ్ ఫాల్స్కి. ఆల్రెడీ అప్రూవ్డ్. ఇప్పుడు ఇక్కడ సినారియో ఏంటంటే వీడు చెప్పేది మనం డబ్బులు అనేది విత్డ్రా చేయాలనుకోండి ఒక ఏటీఎం మెషిన్ నుండి, దానికోసం వీళ్ళు రాసుకున్న కండిషన్స్ అండ్ టెస్ట్ కేసెస్. సో ఇక్కడ కండిషన్ ఏం పెట్టాడు, అకౌంట్ ఆల్రెడీ అప్రూవ్డ్ స్టేట్లో ఉండాలి, ఓటీపీ ఇచ్చింది మ్యాచ్ అవ్వాలి, అకౌంట్లో డబ్బులు ఉండాలి. ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే యూజర్ అనేవాడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోగలుగుతాడు. ఒకవేళ ఇందులో ఓటీపీ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, అకౌంట్ అనేది బ్లాక్ చేయాలి. అదే ఒకవేళ మనకి డబ్బులు లేవనుకోండి, మనకి డబ్బులు లేవనే విషయం చూపించాలి. సో ఈ కాంబినేషన్స్ మనం టెస్ట్ చేయాలంటే, అంటే ఇప్పుడు 3 కరెక్ట్గా ఉంటే ఓకే, 2 కరెక్ట్గా ఉన్నాయి, ఒకటి ఫాల్స్ ఉంది, అప్పుడు ఏం జరగాలి, ఒకటే ఫాల్స్ ఉంది, రిమైనింగ్ 2 ఉన్నాయి, అప్పుడు ఏం జరగాలి, అలా కాంబినేషన్స్ రాసుకుంటే వీ కాల్ ఇట్ యాజ్ డెసిషన్ టేబుల్ టెస్టింగ్ అనమాట. ఓకేనా, దీని రియల్ టైంలో మనం ఏమి ఎంత ఎక్కువ రాయం అసలు ఇలాగ టేబుల్ రాసుకొని, బట్ జస్ట్ అదొక టెస్ట్ కేస్ టెక్నిక్. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్. సో స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ మీనింగ్ ఏంటి అనేసి అంటే టెస్ట్ కేస్ ఆర్ డిజైన్ టు ఎగ్జిక్యూట్ స్టేట్ ట్రాన్సిషన్స్. సో స్టేట్ ట్రాన్సిషన్ అంటే ఒక పొజిషన్ నుండి, ఒక సిచ్యుయేషన్ నుండి ఇంకో సిచ్యుయేషన్కి మారుతున్నాం మనం, పర్సన్ మనమే, బట్ మనం ఉన్న సిచ్యుయేషన్ మారిపోతుంది. సో ఇప్పుడు ఎలా అంటే ఇవాళ మీరు ఒక అకౌంట్లో రిజిస్టర్ అవుతారు, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు, లాగిన్ క్రెడెన్షియల్స్ వచ్చినాయి, మీరు లాగిన్ అయ్యారు, సమ్ ప్రోడక్ట్ కొన్నారు, కొన్ని రోజులు అయిపోయింది, మీరు దాని గురించి మర్చిపోయారు, తర్వాత మీరు మళ్ళీ ఆ అకౌంట్ లాగిన్ అయినప్పుడు మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయారు. సో మర్చిపోయినప్పుడు మళ్ళీ 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 ట్రై చేశారు, మీ యూజర్ నేమ్ అనేది సేమ్, మీరు ఫస్ట్ రోజు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో నెక్స్ట్ టైమ్స్ మీరు ట్రై చేసేటప్పుడు కూడా సేమ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఇట్స్ జస్ట్ దట్ యువర్ పాస్వర్డ్ యూ హ్యావ్ గివెన్ ఇట్ అస్ రాంగ్. సో దానివల్ల ఏమైంది, మీకు మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోయింది. సో మీ స్టేట్ అనేది ఎలా మారిపోయింది, ఫస్ట్ మీరు ఒక వ్యాలిడ్ యూజర్,
మీరు ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు. యాహ్! బట్ నెక్స్ట్ టైం మీ స్టేట్ అనేది టర్న్డ్ అవుట్ టు బి అన్ ఇన్వాలిడ్ యూజర్ బికాస్ మీరు పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారు. ఆ! బట్ మీరు మల్టిపుల్ టైమ్స్ పాస్వర్డ్ రాంగ్ ఇచ్చారు. యూ టర్న్డ్ అవుట్ హ్మ్. టు బి అ బ్లాక్డ్ యూజర్. హ్మ్. సో యూజర్ జర్నీ అనేది డిఫరెంట్ స్టేట్స్లో కనుక మనం వెరిఫై చేస్తుంటే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అనమాట. ఓకే. ఒక డయాగ్రామ్ చూపిస్తా. Yeah. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇది ఒక ఏటీఎం పిన్ సిచ్యుయేషన్ హ్మ్. ఇచ్చాడు. వాడి హ్మ్. సో కార్డ్ ఇన్సర్ట్ చేసాము, పిన్ ఎంటర్ ట్రాన్సాక్షన్ చేయమన్నాడు. హోల్ ట్రాన్సాక్షన్. సో ఫస్ట్ హ్మ్. పిన్ కార్డ్ ఫస్ట్ టైంలోనే ఇన్సర్ట్ పిన్ రైట్ ఇచ్చాడు అనుకోండి, అకౌంట్కి యాక్సెస్ వచ్చింది. సో ఇట్ ఈస్ ఎ హ్మ్. వ్యాలిడ్ స్టేట్. హ్మ్. పిన్ ఫస్ట్ టైం తప్పిచ్చాడు, బట్ సెకండ్ టైం హ్మ్. రైట్ ఇచ్చాడు, మళ్ళీ హీఈస్ ఇన్ ఎ హ్మ్. వ్యాలిడ్ స్టేట్. బట్ హ్మ్. 3 టైమ్స్ రాంగ్ ఇచ్చాడు, అప్పుడు వాడి ఇన్వాలిడ్. అప్పుడు ఆ యూజర్ కార్డ్ అనేది బ్లాక్ చేసేస్తున్నాం. వీఆర్ రిమూవింగ్ హ్మ్. హిస్ కార్డ్. సో ఈ యూజర్ స్టేట్ అనేది ఈ జర్నీలోనూ వెరిఫై చేయాలి, ఈ జర్నీలోనూ హ్మ్. వెరిఫై చేయాలి, ఈ జర్నీలోనూ వెరిఫై చేయాలి యాజ్ ఎ టెస్ట్. బికాస్ ఈచ్ మనకు అండ్ ఎవ్రీ తెలీదు, స్టేజ్‌లో వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలి. సో అలా అన్ని డిఫరెంట్ స్టేట్స్ని కనుక మనం వెరిఫై చేస్తుంటే వీ కాల్ ఇట్ అస్ స్టేట్ ట్రాన్సిషన్ టెస్టింగ్ అనమాట. వీటన్నిటితో పాటు ఇంకొకటి ఉంది కాల్డ్ యాజ్ ఎర్రర్ గెస్సింగ్. సో ఎర్రర్ గెస్సింగ్ అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి కదరా! గుర్తుపెట్టుకోవాలి, కొన్ని రోజులకు వచ్చేస్తుందిలేండి. సారీ, హ్మ్. ఇది యూస్ కేస్ టెస్టింగ్ ఇచ్చాడు కదా. సో యూస్ కేస్ టెస్టింగ్ ఏంటి అనేసి అంటే, మన యూజర్ స్టోరీ ఇచ్చాను కదా నేను మీకు ఇందాక. సో అలా హ్మ్. యూజర్ స్టోరీ బేస్ చేసుకొని కనుక మనం ఎక్స్ప్లోర్ చేస్తుంటే టెస్ట్ సినారియోస్ అండ్ టెస్ట్ కేసెస్ అండ్ టెస్ట్ డేటా, దాన్ని యూస్ కేస్ టెస్టింగ్ అని అంటాం అనమాట. హుహు. సో మనం రాసుకునే యూస్ కేస్ టెస్టింగ్లో మనం ఈక్వాలెన్స్ అండ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్ అప్పుడప్పుడు వాడడానికి ట్రై చేస్తాం. సో ఇవి థియరిటికల్ కాన్సెప్ట్స్. సో రియల్ టైంలో రాసేటప్పుడు మీరు ఇందాక ఎలా రాసాము అలా రాస్తామన్నమాట. టెస్ట్ డేటా కూడా అలానే చూస్ చేసుకుంటాం. లైక్ ఈ టెక్నిక్స్ కంపల్సరీ రియల్ టైంలో ఈ టెస్ట్ కేస్కి ఐఎమ్ ఫాలోయింగ్ బౌండరీ వాల్యూ అనాలిసిస్, సో దట్స్ వై ఐ గేవ్ హ్మ్. దిస్ టెస్ట్ డేటా, అలా ఎక్కడ హ్మ్. ఉండదు మీకు. హుహు. ఇవేంటంటే మీరు ఎలా టెస్ట్ చేయాలి అనే ఒక అవేర్నెస్ కోసం. సో ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్ చూస్తే, ఇప్పుడు నేను ఎప్పుడైనా హ్మ్. మీకు ఒక న్యూమరిక్ ఫీల్డ్ ఇస్తే, నేను ఒక డేటా హ్మ్. రేంజ్ ఉన్నప్పుడు మీ మైండ్ ఎలా ఆలోచించాలి ఆ ఫీల్డ్ టెస్ట్ చేయడానికి అనే కాన్సెప్ట్స్ అనమాట ఇవి బేసిక్గా. హుహు. ఇప్పుడు మామూలుగా నేను మీకు ఒక ఇందాక చూపించినట్టు ఒక ఏటీఎం కార్డ్ సిచ్యుయేషన్ కనుక నేను మీకు ఒక ఏటీఎం మెషిన్ తెచ్చి ఆ విత్డ్రా సిచ్యుయేషన్ టెస్ట్ చేయమంటే మీరు ఎలా ఆలోచించాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ దట్ యూ కెన్ థింక్ ఆఫ్, హ్మ్. అవి హెల్ప్ చేయడానికి అనమాట ఈ టెక్నిక్స్. దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు డిజైనింగ్ ద టెస్ట్ కేస్, బట్ దీస్ ఆర్ రిలేటెడ్ టు ట్రై ద టెస్ట్ డేటా ఇన్ డిఫరెంట్ వేస్ అనమాట. సో ఎన్ని రకాలుగా మనం టెస్ట్ డేటా ట్రై చేయొచ్చు. సో ఎందుకంటే టెస్టింగ్కి ఇది ఎండ్ అని ఉండదు అనమాట. సో ఇంత హ్మ్. టెస్ట్ డేటాతో మనం కవర్ చేసేస్తే అయిపోయింది అనే డెఫినేషన్ ఆఫ్ డన్ ఇస్ నాట్ డిఫైన్డ్ ఫర్ టెస్టింగ్. ఓకే. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్స్. సో రిక్వైర్మెంట్స్ అన్నీ కవర్ అయినాయా, మనకు తెలిసిన డిఫెక్ట్స్ ఏమీ లేవా, హ్మ్. అప్లికేషన్లో అట్లీస్ట్ అనుకున్నది బాగానే పనిచేస్తుందా, ఫైన్, హ్మ్. దెన్ వి సే టెస్టింగ్ ఇస్ డన్. ఇన్ని టెస్ట్ కేసెస్ ఇంత టెస్ట్ డేటా అయిన తర్వాత ఇప్పుడు ఒక అప్లికేషన్కి 500 టెస్ట్ కేసెస్ రాస్తేనే ఇది ఎఫెక్టివ్ ఇది అవుతుంది అని కాదనమాట. సో అలాంటి డెఫినేషన్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ థింగ్స్ దే హ్యావ్ కమ్ అప్ విత్ దీస్ టెక్నిక్స్ విచ్ విల్ హెల్ప్ అస్ టు టెస్ట్ ద అప్లికేషన్ విత్ మినిమమ్ టెస్ట్ డేటా. సో ఇప్పుడు మీరు కింద చూస్తే ఇక్కడ మనం 7 ఫీల్డ్స్ 7 నెంబర్స్ ఇస్తే యూఆర్ కవరింగ్ ఆఫ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. ఈ సిచ్యుయేషన్లో మీరు 5 ఇస్తేనే కవర్ అయిపోతుంది. అదే ఒకవేళ ఈ సిచ్యుయేషన్లో మనకి ఏదైనా ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు యూ కెన్ గో ఫర్ డెసిషన్ టేబుల్. యూ కెన్ జస్ట్ థింక్ ఆఫ్ లైక్ మన మనసులోనే ట్రూత్ ఆర్ ఫాల్, ఇలా ఇక్కడ పాజిటివ్ ఇచ్చి ఇక్కడ నెగిటివ్ ఇస్తే ఏమైద్ది, 2 నెగిటివ్ ఇస్తే ఏమైద్ది, 2 బ్లాంక్గా వదిలేస్తే ఏమవుతుంది, అలాంటి కాంబినేషన్స్ మనం థింక్ చేయడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఇవి. హ్మ్. ఇవన్నీ కాకుండా ఇంకో 2 టెక్నిక్స్ ఉన్నాయి కాల్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్. పేరులోనుంది ఇట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఒక ప్రాజెక్ట్లో ఒక కొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నప్పుడు వెన్ యూ నో హ్మ్. దట్ అప్లికేషన్ ఇన్ అండ్ అవుట్, అది దేనికోసం ఎందుకు తయారు చేశారు, ఏ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ చేస్తుంది మనకు తెలిసినప్పుడు మనం యూస్ చేయగలిగే టెక్నిక్స్ని ఎక్స్పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్. సో పేరులోనుంది దీస్ ఆర్ టెక్నిక్స్, లైక్ ఎలా చేయాలనే ఒక మనకి గైడ్ చేస్తుంది.
సో ఇక్కడ ఏమంటున్నాడు హ్మ్. వాడు ఎర్రర్ గెస్సింగ్ అంటే మనం ర్యాండమ్గా ఒక అప్లికేషన్ ఓపెన్ హ్మ్. చేసి ఇక్కడ తప్పు ఉండొచ్చు అని వెరిఫై చేయడాన్ని ఎర్రర్ గెస్సింగ్ అంటారు. సో అది ఎలా వస్తుంది అనేసి అంటే మీరు ఒక టీంలో వాటర్ తాగుతారక్క. పర్లేదురా. అది కొంచెం కాఫ్ ఉందిలే. 3 డేస్ నుంచి. సో కానీ చెప్పరా? యా ఓకే అక్క. సో ఎర్రర్ గెస్సింగ్లో ఏమంటారంటే బేస్డ్ ఆన్ మన ఒక టీంలో మనం వర్క్ చేస్తుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 డెవలపర్స్ ఉన్నారు మీ టీంలో. మీరు వాళ్ళతో ఒక 1 ఇయర్ వర్క్ చేశారు. యూ నో దట్ మీకు అర్థమైపోయింది ఒక పర్సన్ బాగా టాలెంటెడ్, వీళ్ళు చేస్తున్నప్పుడు తప్పులు అంత ఎక్కువ మనకు కనిపించకపోవచ్చు, బట్ మనకు చేసే కొద్దీ మనకు తెలిసిపోయిద్ది అనమాట. బట్ ఒక పర్సన్ ఉంటాడు, వాడు ఎప్పుడు రాంగే చేస్తాడు కోడ్. సో ఆ పర్సన్ తయారు చేసి ఇచ్చిన కోడ్ మనకి ఇస్తే ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటాయి. సో ఆ పర్సన్ స్టోరీ మనం టెస్ట్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఫైండ్ చేస్తే మనకు మోర్ డిఫెక్ట్స్ కనిపించే ఛాన్స్ ఉంటుంది. కొన్ని డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ ఉంది. సో ఇప్పుడు క్యాలెండర్ అనేది జనరల్గా టెస్టింగ్లో ఒక డిఫికల్ట్ పార్ట్ అని అంటారు అనమాట. లైక్ టెస్ట్ చేయడానికి క్యాలెండర్ క్యాలెండర్తో పాటు మళ్ళీ ఇది కూడా కొంచెం డిఫికల్ట్ అనమాట. ఇంకోటి ఏంటో మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను గుర్తొచ్చినప్పుడు. బట్ క్యాలెండర్ ఉందనుకోండి, ఒక క్యాలెండర్ టెస్టర్ ఎన్ని డెవలపర్స్ టెస్ట్ చేస్తారా? ఎందుకు ఇప్పుడు నువ్వు టెస్టర్వి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ వాళ్ళు చేసింది నువ్వు టెస్ట్ చేస్తావు కదా. యా ఎన్ని డెవలపర్స్ ఇన్వాల్వ్ అయ్యే వర్క్ మనం ఒక టెస్టర్ చేస్తాము? ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రాజెక్ట్ అక్క. ఇప్పుడు జనరల్గా ఎజైల్ వచ్చిన తర్వాత ఒక యూజర్ స్టోరీ ఒక డెవలపరే చేస్తాడు. ఓకే. మరి టెస్టర్ టెస్టర్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాజెక్ట్ తీసుకున్నారనుకోండి, నా ప్రాజెక్ట్లో ఒక స్టోరీ మీద ముగ్గురం వర్క్ చేస్తాము. ముగ్గురు టెస్టర్స్ ఉంటారా? మా టీంలో ఇప్పుడు ముగ్గురు మాన్యువల్ టెస్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు ముగ్గురు టెస్టర్స్ ఎక్కువ మంది ఉంటారు. అది కూడా ప్రాజెక్ట్ బడ్జెట్ బట్టి ఉండిద్ది అనమాట. ఓకే. సో ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్లో ఏంటంటే అది మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అనుకోండి, చిన్న చిన్న చేంజెసే ఉంటాయి, కానీ వెరిఫై చేయాల్సి వచ్చినప్పుడు మొత్తం వెరిఫై చేయాలి. సో అలాంటి ప్రాజెక్ట్స్కి టెస్టర్స్ ఎక్కువ కావాలి డెవలపర్స్ కన్నా. అదే ఒక ఓకే. అప్లికేషన్ కొత్తగా తయారవుతుంది అనుకోండి, అప్పుడు ఇద్దరు ఎక్కువ కావాలి. సో బేస్డ్ ఆన్ సిచ్యుయేషన్ అండ్ బేస్డ్ ఆన్ బడ్జెట్ ఎంతమందికి ఎంత అనేది మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ ఓకే. వచ్చిన దగ్గర నుండి ఇదివరకు అయితే టెస్టింగ్ టీం కూడా పెద్దగానే ఉండేది, లైక్ 7-8 మెంబర్స్ మినిమం టెస్టర్స్ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఏం చేశారంటే ఇండియాలో అయితే లైక్ 4 డెవలపర్స్కి ఒక టెస్టర్, 6 డెవలపర్స్కి ఒక టెస్టర్ అలా ఉన్నారనమాట. ఎందుకు అలా తక్కువగా చూస్తున్నారు వాళ్ళు? అలా ఏం తక్కువ అని కాదు, బట్ ఏంటంటే వర్క్ ఎక్కువ. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళు ఏం కోడింగ్ చేయరు కదా, ఎక్కువ వర్క్ ఇచ్చేయచ్చు కదా, దే కెన్ హ్యాండిల్ అని అనుకుంటారు అనమాట. వాడేస్తారు అంతే టెస్టర్స్. ఓకే. బట్ మనం అసలు ఎందులోనూ తక్కువ కాదు. లైక్ క్వాలిటీ లేకపోతే, టెస్ట్ అనేది జరగకపోతే ఈ ప్రపంచంలో ఏ అప్లికేషన్ కూడా ముందుకెళ్ళదు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, డే టు డే అప్లయన్సెస్ కూడా. కదా. సో టెస్టింగ్ చాలామంది అంటారు టెస్టింగ్కి స్కోప్ ఉండదు, టెస్టింగ్కి ఫ్యూచర్ ఉండదు, ఏఐ ఈస్ కమింగ్, నథింగ్ కెన్ రీప్లేస్ హ్యూమన్ టెస్టింగ్ అనమాట. అవును, రోజు అంటున్నారు. నేను రోజు చూడగానే ఏ వచ్చేస్తుంది, ఇంకా జాబ్స్ వేస్ట్ అన్నట్టు. సో అలాంటిది అనేది ఇంపాసిబుల్. మొత్తం అదే చేసి మనం ఎందుకు అయ్యే మనం. మనం చేసే జాబ్ మారొచ్చేమో మేబీ. అంటే లైక్ మనం టెస్ట్ చేసేది ఇప్పుడు అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నాం, రేపు వీ విల్ టెస్ట్ దట్ ఏఐ. మనం టెస్ట్ చేసేది మారుతుందేమో కానీ టెస్టింగ్ అయితే అంత ఉండదు. ఓకే. సో నేనేం చెప్తున్నా, ఎర్రర్ గెస్సింగ్ కదా. సో ఎర్రర్ గెస్సింగ్లో ఏంటంటే ఇప్పుడు మనం ఆ డెవలపర్స్ చేసిన దానిలో ఎక్కడైనా మిస్టేక్ ఉండిద్ది అని మనం గెస్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాలెండర్ ఉందనుకోండి, క్యాలెండర్లో ఇప్పుడు మనం 2 వేస్ ఉంటాయి. ఒకటి ఇక్కడ మనం డైరెక్ట్గా టైప్ చేయొచ్చు, ఆ తర్వాత మనం ఇక్కడ ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మనం కొన్నిసార్లు ఇక్కడ క్లిక్ చేస్తే కానీ పోయిద్ది, కొన్నిసార్లు క్లిక్ చేయకపోయినా కూడా వెళ్ళిపోతుంది. సో కొన్నిసార్లు మనం ఇక్కడ ఓల్డ్ ఇయర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 13 years ఓల్డ్ కేసు ఉంది కదా మన యూజర్ స్టోరీలోని. సో ఒకవేళ ఒక ప్రాపర్ డెవలపర్ అనుకోండి, కరెక్ట్గా పనిచేసే డెవలపర్ అయితే ఆ 13 years కేస్ యూజర్ స్టోరీలో రిక్వైర్మెంట్ చూడగానే ఆడేం చేయాలంటే ఈ క్యాలెండర్లో 13 years కౌంట్ చేసుకోవాలి. ఎవ్రీ ఇయర్ కరెంట్ ఇయర్ నుండి 13 years వరకు క్యాలిక్యులేట్ చేసుకొని 13th year లాస్ట్ నెంబర్ మనకు కనిపించాలన్నమాట. సో దానిపైన నెంబర్స్ మనకి గ్రే అవుట్ అయిపోవాలి, అసలు మనకు కనిపించకూడదు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు 1947 ఉంది. 1947లో పుట్టినవాడు ఇప్పటి వరకు బతుకుంటాడా?
వాడికి అదృష్టం ఉంటే బతుకుతాడు. యాహ్! మోస్ట్‌లీ అయితే మోస్ట్‌లీ ఉండడు. అయితే ఉండరు కదా! సో, ఇప్పుడు మనకి అలా మన ఇయర్స్ కాలిక్యులేట్ చేసుకొని మనం గ్రే ఔట్ చేసేయాలనమాట. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు లైక్ ఇది 13 ఇయర్స్ కేస్ అంటే ముందుకు చూడాలి కదా! సో, ఇప్పుడు మనం 2024కి 13 ఇయర్స్ యేసుకొని అక్కడ మిగిలిన ఫీల్డ్స్ అన్నీ డిసేబుల్ అయిపోవాలి. మిగిలిన ఇయర్స్ అన్నీ గూడా. అంటే లైక్ 2023, 2022, 2021 ఇవన్నీ కనిపించకూడదు మనకి. హ్మ్. ఓన్లీ 13 ఇయర్స్ వెనకేసుకొని లైక్ మనకి 2012, 2010 అక్కడ నుండి మనకి అట్‌లీస్ట్ కనిపించాలి. సో, డెవలపర్ యాక్చువల్‌గా ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసాడనుకోండి, మీకసలు ఇక్కడ చెక్ చేయడానికి అవసరం ఉండదు గదా మనకి. హ్మ్. మనం జస్ట్ చూడగానే తెలిసిపోద్ది. 13 ఇయర్స్ కన్నా ముందు అసలు ఇది చేయలేరు కాబట్టి, యూజర్ సైడ్ నుండి మిస్టేక్ అనేది జరిగే ఛాన్స్ మనం తగ్గిస్తున్నాం. అలా డెవలప్ చేయడం వల్ల. హ్మ్. సో, మన ఎర్రర్ గెస్సింగ్ అంటే మన బేస్డ్ ఆన్ మన ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ నొక్కి ఫర్ ఇక్కడ ఉండుండొచ్చు అని ఇక్కడ క్లిక్ చేసి, ఓకే. ఇక్కడ సంథింగ్ టైప్ చేసి ఇక్కడ ఉండుండొచ్చు అని గెస్ చేయడాన్ని ఎర్రర్ గెస్సింగ్ అంటారు. దట్ కమ్స్ విత్ ప్రాజెక్ట్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్. కొన్ని రోజులు అయ్యేసరికి ఏమైద్దంటే మనకు తెలిసిపోయిద్ది. ఇప్పుడు డేటాబేస్‌లో ఒక చేంజ్ జరిగిందనుకోండి. దట్ మైట్ ఎఫెక్ట్ అవర్ ఏపీఐ. దట్ మైట్ ఎఫెక్ట్ అవర్ యూఐ. ఆ పర్టిక్యులర్ పేజ్‌లో మనకు డిఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉండిద్ది అనేది మనకు తెలిసిపోతది. దాన్ని ఎర్రర్ హుహు. గెస్సింగ్ అంటారు. ఇంకోటి ఎక్స్‌ప్లోరేటరీ టెస్టింగ్ అంటే వితౌట్ ఎనీ టెస్ట్ కేసెస్. ఏ టెస్ట్ కేసెస్ లేవు. మన హ్మ్. ఏ రిక్వైర్మెంట్స్ మనం చదవట్లేదు. Just you are exploring the application. You are just opening that application and clicking some random places and you are trying to find defects అనమాట. ఓకే. ఈ రెండిటిని వి కాల్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్. సో, మనం ఒక దానిలో బాగా ఎక్స్‌పర్ట్స్ లైక్ ఒక టర్మ్ ఉండిద్ది. సాఫ్ట్‌వేర్‌లో కాల్డ్ యాజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టైజ్ అని. ఓకే. ఎస్ఎంఈస్ అని అంటారు. సో, ఎస్ఎంఈ కూడా ఒక జాబ్ రోల్ అనమాట. ఇప్పుడు మనకి స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ ఇవన్నీ ఎలా రోల్సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టైజ్ కూడా ఒక రోల్. ఓకే. జనరల్‌గా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టైజ్ పీపులే దే విల్ బికమ్ ప్రొడక్ట్ ఓనర్స్. హ్మ్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్యూరెన్స్ డొమైన్ ఉందనుకోండి. ఇప్పుడు మీకు అమెరికాలో చాలా డిఫరెంట్ వెండర్స్ ఉంటారు కదా! మీకు ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. బట్ ద బేసిక్ ఫంక్షనాలిటీ ఆఫ్ హౌ యూ క్లెయిమ్ ఫర్ అన్ ఇన్స్యూరెన్స్ మీకెంత స్కోప్ ఉంటది, మీ నుండి ఏమేం డీటెయిల్స్ రావాలనేది ప్రతి కంపెనీ దగ్గర సేమే. వెదర్ ఇట్ మైట్ బి మెట్ లైఫ్ ఆర్ సన్ లైఫ్ ఆర్ ఎలియన్స్ ఏదైనా కూడా మీకుండే రిక్వైర్మెంట్స్ ఒకటే. వాళ్ళు ప్రొవైడ్ చేసే కవర్ రేంజెస్ డిఫరెంట్. హ్మ్. సో, ఇప్పుడు మన బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ మేక్స్ దెమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టైజ్. ఇన్ డెప్త్ నాలెడ్జ్, నాట్ బేసిక్ నాలెడ్జ్. ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ ఎలా వర్క్ చేస్తుంది, యాజ్ అ కంపెనీ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనకు తెలియడం ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టైజ్ అనమాట. హుహు. సో, మనం ఒకసారి మన ప్రాజెక్ట్‌లో ఆ గ్రిప్ తెచ్చుకుంటే, ఇఫ్ వి బికమ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్‌పర్టైజ్ దెన్ వి విల్ యూజ్ దీస్ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్ అనమాట. ఓకే. ఇవి లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. ఐ మీన్ ఎక్స్‌పీరియన్స్ బేస్డ్ టెక్నిక్స్. దీంతో పాటు ఈ డాక్యుమెంట్ పంపిస్తాను నేను మీకు. హ్మ్. దీంతో పాటు మీరు నాకేం చేయాలంటే ఇవాళ హ్మ్. ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి మీరు మీ సిస్టమ్‌లోని. ఏంటది? ఎక్లిప్స్ అని ఒక సాఫ్ట్‌వేర్. ఓకే. నేను ఈ లింక్ పంపిస్తున్నాను అక్క మీకు. ఓ లింక్ గూడా ఇచ్చేసావా? సో, ఈ లింక్ జస్ట్ ఓపెన్ డౌన్‌లోడ్ కొట్టడమేగైతే. యాహ్! జస్ట్ ఇది ఇక్కడ మీది విండోస్ ల్యాప్‌టాపేనా? హ్మ్. జస్ట్ ఇక్కడ విండోస్ దగ్గర x86 64 ఉంది కదా! మీరు డౌన్లోడ్ నేనేదో కొడితే వర్క్ చేసినట్టు ప్రతి ఇయర్‌కో ల్యాప్‌టాప్ కొంటూ ఉంటా. ప్రతి ఆల్టర్‌నేట్ ఇయర్‌కైనా గాని. మీరు యూఎస్‌లో ఏ స్టేట్‌లో ఉంటారక్క? వర్జీనియారా? వర్జీనియా. ఓకే. వస్తున్నావా? లేదు. మా చెల్లి వాళ్ళు యాక్చువల్‌గా అక్కడే ఉంటారు. కానీ ఇప్పుడు వాడి ఎక్కడ? బర్త్‌డేకి ఇక్కడ ఇండియాలో వచ్చారు. కాలిఫోర్నియాలో ఉంటారక్క. ఓహ్! ఫాల్సమ్‌లో కాలిఫోర్నియా. ఉంటారు. హ్మ్. ఆ! ఇప్పుడు ఒక బాబు పుట్టాడు. ఆ పాపేనా? వాడి 1 ఇయర్ బర్త్‌డే ఇవాళ. ఏంటి?
వాడు 1 ఇయరా? వాడు ఉయ్యాల్లోనే ఉన్నాడు కదా! అప్పుడే 1 ఇయర్ ఎలా చేస్తున్నారు? నడుస్తున్నాడు కూడా. అంటే వాడికి చిన్నప్పటి నుండి అదే ఈ 1 ఇయర్ వీడియో చేశాను నేను వాడి ఫోటోస్. ఓహ్! నాకేంటో నాకంతా స్వింగ్‌లో ఉన్నప్పుడు ఫోటోసే వచ్చినియి. ఇప్పుడు పుట్టాడేమో అనుకుంటున్నా నేను. ఆహా! లేదక్క. లాస్ట్ ఇయర్. ఓకే. మీ సిస్టర్ గూడా వర్క్ చేస్తుందా టెస్టింగ్ మీద? తను డాక్టర్, డెంటల్ డాక్టర్. ఓహ్! డెంటల్ డాక్టరా? హ్మ్. అయిపోయిందా? లేకపోతే ఇప్పుడు రాయాలా తను? ఆహా! ఇండియాలో అయిపోయింది. కానీ అక్కడ ఏదో ఇక్కడ రాయాలిగా మళ్ళీ. అక్కడ రాయాలి. సో, దానికి పెళ్ళయ్యి ప్రాసెస్ అక్కడికెళ్ళగానే ప్రెగ్నెంట్ అయింది. సో, హ్మ్. ఇప్పుడు మళ్ళీ వీడు 1 ఇయర్ అయింది. ఇప్పుడు రాస్తది ఇంకొచ్చిన తర్వాత. హుహు. హ్మ్. దానికి చాలా రాయాలి. ఆ! టోఫెల్ రాయాలి, మళ్ళీ చదవాలి.